క్లౌ అనే మిషనరీ ఒంగోలులో, మరి క్లౌ అనే మిషనరీ పనిచేశాడు ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో. ఆయన కూడా ఇదే పరిస్థితి. మట్టి తిని భోజనం ఆకలేస్తుంటే మట్టి తిని వాళ్ళు ఆకలిని చంపుకొని వాళ్ళు దేవుని కోసం భారతదేశంలో పనిచేశారు. ప్రిలారా, అలాగూ మరి చాలా త్యాగంతో వాళ్ళు పనిచేస్తున్నారు, ఆకలితో వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రేమతో వాళ్ళు పనిచేస్తున్నారు, చాలా భారం కలిగి ఉన్నారు. ఇట్లా చేస్తున్నా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ దేశానికి వెళ్ళాలనే ఆలోచన కానీ ఆశ కానీ వాళ్ళకి రాలా. ఎందుకు వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదంటే వాళ్ళకు ఒక దర్శనం ఉంది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తావంటే నీకు ఒక దర్శనము లేనప్పుడు. గుర్తుపెట్టుకో, నీ సేవలో నువ్వు వెనక్కి తిరిగేవంటే నీకు దర్శనము లేదు సేవలో అని అర్థం. నీ పరిచర్యలో నువ్వు దర్శనం లేకపోతే వెనక్కి తిరిగిపోతావు. నీ విశ్వాసంలో నీకు దర్శనం లేకపోతే నువ్వు వెనక్కి తిరిగిపోతావు. ఎప్పుడు ఒక వ్యక్తి వెనక్కి తిరుగుతాడంటే, దేవుని కోసం నడవాల్సిన వ్యక్తి వెనక్కి ఎప్పుడు వెళ్తాడంటే ఒక దర్శనం లేనప్పుడు, ఒక విజన్ లేనప్పుడు. ప్రియులారా, ఆ వ్యక్తి ఈజీగా వెనక్కి తిరిగిపోతాడు. వీళ్ళకి మరి అసౌకర్యంగా ఉన్నా, ఆకలిగా ఉన్నా, కుటుంబం జరగకపోయినా వెనక్కి వెళ్ళాలని భార్యాభర్తల్లో ఒక్కళ్ళకి కూడా అనిపించలా. సహజంగా స్త్రీలు పిల్లలకి భోజనం లేకపోయినా, తమకు భోజనం లేకపోయినా, తమకు సౌకర్యాలు లేకపోతే స్త్రీలు సహజంగానే తట్టుకోలేని పరిస్థితి. కానీ గ్లాడిస్ గారు ప్రియులారా చాలా యథార్థంగా, మేము పరిచర్యకు వచ్చాం, దీన్ని మేము తుదముట్టించాలి, ఇంకా వెనక్కి వెళ్ళటం లేదు, మరి ఇటు విడిచిపెట్టడం లేదు అనేటువంటి ఒక బలమైన దర్శనంతో వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో భారతదేశంలో పరిస్థితి ఎట్లుండేది? భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ. చెప్పండి, ఏం పేరమ్మ దాని పేరు? చాతుర్వర్ణ వ్యవస్థ. బ్రహ్మ ముఖోదిష్టము నుంచి బ్రాహ్మణులు పుట్టారని, బ్రహ్మ ఉదరము నుంచి వైశ్యులు పుట్టారని, బ్రహ్మ మరి భుజములలో నుంచి క్షత్రియులు పుట్టారని, బ్రహ్మ మరి పాదములలో నుంచి శూద్రులు పుట్టారని, బ్రహ్మ కాళ్లలో నుంచి శూద్రులు పుట్టారని చాతుర్వర్ణాలను విభజించుకొని, ఈ మనిషి ఈ కులానికి సంబంధించిన వాడు, ఈ మనిషి ఈ కులానికి సంబంధించిన వాడు, వీడికి వీడి సేవ చేయాలి, వీడికి వీడి సేవ చేయాలి, వీడు వ్యాపారం చేయాలి, వీడు సంపాదించుకోవాలి, వీడు పౌరోహితత్వం చేయాలి, వీడేమో పాకీ పనులు మాత్రమే చేయాలి, వీడికి వాడి మీద అధికారం లేదు, వాడికి వీడి మీద అధికారం ఉంటుంది అని మనుధర్మశాస్త్రం అనేటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని భారతదేశంలో ప్రజలు ఫాలో అవుతూ ఉన్నారు. ఆడవాళ్ళు రోడ్డు మీద నడవకూడదు, ఆడవాళ్ళు నడిచేటప్పుడు శబ్దం రాకూడదు, ఎవరైనా మగవాళ్ళు ఎదురవుతున్నప్పుడు ఆడవాళ్ళు ఎదురుగా రాకూడదు, అగ్ర కులముల వాళ్ళు వచ్చినప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ తలకట్టు తీసేసి కింద పెట్టేసేయాలి. అటువంటి భయంకరమైనటువంటి మరి చాతుర్వర్ణ వ్యవస్థ భారతదేశంలో పనిచేస్తూ ఉండేది. ప్రియులారా, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే ఒక వర్గం వారిని ఇంకొక వర్గం వారు నీచంగా చూడటం అనేది ఉండిద్ది. ఏముండిద్దమ్మా? ఒక వర్గం వారు ఇంకొక వర్గాన్ని నీచంగా చూడటం, తక్కువగా చూడటం, చిన్నగా చూడటం, వాళ్ళని దేవాలయాల్లోనికి రానీకపోవటం, దేవుడు అనబడిన వ్యక్తి దగ్గరికి వాళ్ళు వస్తే అంటూ అవుతుందని, మైలపడుతుందని భారతదేశంలో చాలా భయంకరమైనటువంటి మానసిక సామాజిక వ్యత్యాసాలు ఉంటూ ఉండేవి. ప్రియులారా చూడండి, అందుకనే అప్పుడు ఏం జరిగిందంటే వివిధమైన వర్ణాలుగా సమాజం విడదీయబడింది. ఈ పని వీళ్ళు చేయాలి, ఈ పని వీళ్ళు చేయాలని కొన్ని పనులు, మంచి మంచి పనులు కొందరికి అప్పగించారు, కొన్ని నీచమైన పనులు కొందరికి అప్పగించారు. ప్రియులారా, కొందరికి నీచమైన పనులు అప్పగించి వీళ్ళు సమాజంలో ఉండకూడని వాళ్ళని చెప్పేసి కొంతమందిని ఊరి చివరికి నెట్టేశారు. శూద్రులలో అనేక మంది ఉండేవాళ్ళు, శూద్రులలో అనేక తెగల వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. మరికొంతమందిని ఊరి చివరికి నెట్టేసి మరి ఇది ఊరికి చివర అనేటువంటి సరిహద్దులు గీసి మనుషులు ప్రేమ లేకుండా వాళ్ళు ముట్టుకుంటేనే మైలబడిందని, వాళ్ళు ఎదురొస్తేనే మనకు అరిష్టం అని చెప్పేసి భావిస్తూ ఉండేటువంటి భయంకరమైన సమాజం భారతదేశంలో ఉండేది. ఆ రోజుల్లో మనుషులు నలిగిపోతూ ఉండేవాళ్ళు, ప్రేమను కోరుకుంటూ ఉండేవాళ్ళు. వినాలి, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఏం కోరుకుంటూ ఉండేవాళ్ళు? ప్రేమను కోరుకుంటూ ఉండేవాళ్ళు, ఆదరణ కోరుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరైనా మమ్మల్ని ప్రేమిస్తే బాగుండు, ఎవరైనా మమ్మల్ని పలకరిస్తే బాగుండు, ఎవరైనా మమ్మల్ని పట్టించుకుంటే బాగుండు అని కోరుకుంటూ ఉండేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు. ఆ టైంలో ఏం జరిగిందంటే ప్రియులారా, భారతదేశంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి వర్ణాల వారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెత్తనం చేయటం, ఒకళ్ళనొకళ్ళు అణిచివేయటం ప్రారంభమైంది. రాజ్యములు మేమే చేయాలని క్షత్రియులు అనేవాళ్ళు, పౌరోహితత్వం మేమే చేయాలని బ్రాహ్మణులు అనేవాళ్ళు, వ్యాపారం మేమే చేయాలని వైశ్యులు అనేవాళ్ళు. ప్రియులారా, ఇలాగూ అనేక మంది అనేక విధాలుగా రాజ్యాధికారాన్ని కలిగి మనుధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ప్రియులారా మిగిలిన మనుషులను తొక్కివేసి మరి వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళని ప్రేమ చూపించకుండా వాళ్ళని చాలా దారుణముగా మరి హింసిస్తూ ఉండేవాళ్ళు. దైవ గ్రంథాలుగా చెప్పబడినటువంటి చతుర్వేదాలు ఆ రోజుల్లో ఉండేవి. ఆ చతుర్వేదాలు అనేటువంటి వాళ్ళని వాటిని ఎవరు కూడా చదవకూడదు అనే రూల్ ఉండేది. ఎవరైనా వాటిని చదివితే మ్లేచ్చులు అనబడిన వాళ్ళు, తక్కువ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాటిని చదివేస్తే వాళ్ళ నాలుకలు కోసేయమని మనుధర్మశాస్త్రం చెప్పింది, వాళ్ళ పిరకలు కోసేయమని చెప్పి మనుధర్మశాస్త్రం చెప్పింది. ప్రియులారా, అలాగూ చాలా నీచముగా చూసేవాళ్ళు. ఎవరైనా మరి చనిపోతే వాళ్ళ మీద కప్పినటువంటి ఆ ప్రేత వస్త్రాలు తీసుకొచ్చి ప్రియులారా దళితులు అనబడినటువంటి వాళ్ళకి, తక్కువ జాతీయులు అనబడినటువంటి వాళ్ళకి ఆ వస్త్రాలు ఇచ్చి వాటినే మీరు ధరించుకోవాలి, నూతన వస్త్రాలు ధరించుకొని మాకు కనబడకూడదు మీరని వాళ్ళు చెప్పేవాళ్ళు. ప్రియులారా, వివిధ రకాలుగా మరి ఒకవేళ వాళ్ళు వేదాన్ని వింటే చెవుల్లో సీసాన్ని పోసేవాళ్ళు, నువ్వు వినకూడదు. భారతదేశంలో ప్రియులారా కొన్ని జాతీయులు వేదం చదవకూడదు, వేదం వినకూడదు, దేవాలయంలో అడుగు పెట్టకూడదు, దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏమీ చేయకూడదు. మీరు అంటరాని వాళ్ళు, మీరు దీనికి పనికిరారు, రాజ్యాధికారం వాళ్ళు, వ్యాపారం వీళ్ళు, పౌరోహితత్వం మేము అని వివిధ రకాలుగా మరి 4 వర్ణాలుగా విభజించబడి అనేక మందిని అణగదొక్కుతున్నటువంటి సమాజం భారతదేశంలో ఉండేది. వింటున్నారు కదా? దేవుని స్తోత్రం చెప్పండి. భారతదేశంలో అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 వ్యక్తులు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఒక వ్యక్తి బలవంతుడు, ఇంకొకడు బలహీనుడు. ఈ బలహీనుడైన వాడిని బలవంతుడు కొడుతున్నాడు, వాడు వీడిని ఎదుర్కోలేకపోతా ఉన్నప్పుడు ఈ లోపల మరొక 3వ వ్యక్తి వచ్చి ఆ బలహీనుడైన వాడిని కొట్టకుండా ఆపటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ బలహీనుడైన వ్యక్తి అతని సహాయాన్ని తీసుకుంటాడా లేదా? నన్ను కొట్టకుండా కాపాడండి అని అతను చాటుగా బలహీనుడు వెళ్తా ఉన్నాడు. ఆ 3వ వ్యక్తి అడుగుతున్నాడు ఈ బలవంతుణ్ణి, ఎందుకు అతన్ని కొడుతున్నారు మీరు అని అడుగుతా ఉన్నాడు. నీకెందుకు పక్కకి వెళ్ళిపోమని చెబుతున్నాడు. ఆ బలహీనుడు ఇతని చేత తన్నులు తినేటువంటి బలహీనుడు అతని చాటుకెళ్ళి నన్ను కాపాడండి అని అంటున్నాడు. ఇది సహజమే కదా. భారతదేశంలో ఇటువంటి భయంకరమైన వర్ణ వ్యవస్థ ఉండి ప్రజలను మరి విభజించి భయంకరమైనటువంటి అగాధాలను మనసులో కలుగజేసి మీరది మేము ఇది అని చెప్పేసి వ్యత్యాసాలు కలుగజేసి మరి కొనసాగుతున్నటువంటి సమాజం ఉండేది. ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి కాల్చివేసేవాళ్ళు, భర్తతో పాటు చితి మీద కాల్చివేసేవాళ్ళు. ప్రియులారా, బాల్య వివాహాలను ప్రోత్సహించి చచ్చిపోయే మనిషికి, రేపో మాపో చచ్చిపోయే మనిషికి చిన్న పిల్లను తీసుకెళ్ళి పెళ్లి చేసేవాళ్ళు. వాడు రేపో ఎల్లుండో గుట్టుకుమంటే ఈ చిన్నపిల్లని తీసుకెళ్ళి అతనితో పాటు చితి మీద పెట్టి కాల్చేసేవాళ్ళు కళ్ళ ముందే. అటువంటి దురాచారాలు భారతదేశంలో ఉండేవి. దేవాలయాలు అనబడినటువంటి వాటిలో దేవదాసి వ్యవస్థలు ఉండేవి. వాటి యొక్క సారాంశం ఏమిటంటే చిన్నపిల్లలు, యవనస్తులైనటువంటి పిల్లలను, ఆడపిల్లలను తీసుకెళ్ళి దేవాలయాల్లో ఉంచేవాళ్ళు. దేవదాసీలని వారికి పేరు పెట్టేవాళ్ళు. వారిని ఎవరైనా కూడితే వాళ్ళకి మోక్షం వస్తుందని చెప్పేవాళ్ళు. ప్రియులారా, భయంకరమైనటువంటి కొన్ని చెప్పకూడనటువంటి ఎన్నో కార్యకలాపాలు భారతదేశంలో జరుగుతూ ఉండేవి. అవన్నీ చూసి ప్రియులారా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఈ వైట్ పీపుల్. భారతదేశంలో ఈ దురాచారాలు, సతీ సహగమనం, మరి పిల్లల్ని నదిలో ఇసిరేసి చంపేయటం, నరబలినివ్వటం, అంటే
వాళ్ళ దేవీ దేవతలకు, వాళ్ళ శక్తులకు మనుషుల్ని తీసుకెళ్ళి బలివ్వటం, మనుషుల్ని, పుట్టిన పిల్లల్ని బలివ్వటం అనేది జరుగుతూ ఉండేది ప్రియులారా. చాలా అమానుష్యం. బ్రతుకున్నటువంటి మనుషుల్ని తీసుకెళ్ళి బలి ఇచ్చేవాళ్ళు. ఈ దారుణమైనటువంటి వాటికి తక్కువగా ఎంచబడినటువంటి మనుషులు బలి అవుతూ ఉండేవాళ్ళు. ప్రియులారా, వాళ్ళని ఏ విధంగా కూడా రానివ్వలేదు, పలకరించలేదు, పట్టించుకోలేదు. విభజించి వాళ్ళని శ్రమ పెట్టడం అనేటువంటి పనిని సమాజం పనిగట్టుకొని చేసేది. ఆ టైంలో విదేశాల నుంచి భారతదేశానికి తెల్లవాళ్ళు మరి మిషనరీలుగా సేవకు వచ్చారు. తెల్లవాళ్ళు అంటే ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కాదు. వాళ్ళు రాకమునిపే భారతదేశానికి ఆత్మల భారం కలిగినటువంటి మిషనరీలు ఎంతోమంది వచ్చి పనిచేశారు. అలాగూ మన దేశమేమో కులముతో వేరు చేసి అవతల వ్యక్తిని నీచంగా చూస్తున్నప్పుడు మిషనరీ వచ్చి వాడేం చేసి వీళ్ళేమో కులముతో, మతముతో వేరు చేసి వాళ్ళని నీచంగా చూస్తున్నప్పుడు మిషనరీ వచ్చి దేవుని ప్రేమను పంచేవాడు. సైమల్టేనియస్గా మిషనరీ వచ్చి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పేవాడు. మిషనరీ వచ్చి యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడని చెప్పేవాడు. యువతలు వీళ్ళేమో నువ్వు మా గుళ్ళోకి రావద్దు, మా దేవాలయంలోకి రావద్దు, మా గ్రంథాన్ని చదవద్దు, మా వాటిని నువ్వు ముట్టుకోవద్దు, నువ్వు ముట్టుకుంటే మైల, నువ్వు వింటే మైల, నీ చెవుల్లో సీసం పోస్తామని చెప్పేసి యువతల వీళ్ళు వాళ్ళని బెదిరిస్తూ ఉంటే అవతల నుంచి మిషనరీలు వచ్చి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం ఆయన ఏదైనా చేస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు అని చెప్పేసి ప్రేమ చూపించి ప్రేమ కలిగిన మాటలు చెబుతున్నప్పుడు ద్వేషానికి బానిసలుగా మారిన ఆనాటి భారతీయ ప్రజలు, ద్వేషం చేత అణగదొక్కబడుతున్నటువంటి ఆనాటి భారతీయ ప్రజలు క్రీస్తు ప్రేమకు ఆకర్షితులయ్యారు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. దే వర్ అట్రాక్టెడ్ బై ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకడు ద్వేషిస్తున్నాడు, ఒకడు ప్రేమిస్తున్నాడు. ఏది పనిచేసింది చెప్పండి? చూడండి, ఈరోజు ద్వేషంతో కొంతమంది రగిలి కారాల మీరాలు నూరుతున్నారు. యేసయ్య ప్రేమ చూపిస్తున్నాడు, ఎప్పటికైనా ప్రేమ గెలిచిద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య ప్రేమ చూపిస్తున్నాడు. కొంతమంది యేసయ్య మీద ద్వేషం, క్రైస్తవం మీద ద్వేషం, పగ ప్రియులారా చూపిస్తున్నారు. పగ, ద్వేషం ఓడిపోతాయి, ప్రేమ గెలుస్తుంది. దేవుని ప్రేమ గెలుస్తుంది. అగాపే లవ్ విల్ విన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రేమ గెలుస్తుంది ఎప్పటికైనా కానీ ప్రియులారా. అయితే వాళ్ళు ద్వేషం ఒక పక్క పనిచేస్తూ ఉండగా వీళ్ళు ప్రేమ ఇంకో పక్క చూపించడం మొదలుపెట్టారు. మీరు మా గ్రంథం చదవద్దని వాళ్ళు చెబితే, ఇదిగో నీ కోసం బైబిల్ గ్రంథం ఇస్తున్నావు అని ఇప్పుడు దేవుని గ్రంథాన్ని వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు ద్వేషం చూపిస్తూ ఉంటే, ఇదిగో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని ప్రేమ కలిగిన మాటలు చెప్పి ప్రేమించటం, వాళ్ళు ప్రేమను కార్యాచరణలో పెట్టారు. అలాగూ వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తుల దగ్గర దొరకకపోగా క్రీస్తు అనేటువంటి మరొక మార్గంలో వాళ్ళకు దొరకటాన్ని బట్టి మొదటి శతాబ్దం నుంచే భారతదేశంలో క్రీస్తు వైపు ఆకర్షితులయ్యారు ప్రజలు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు చాలామంది భావన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు తక్కువ కులస్తులు, మరి అంటరాని వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి ఆయన యేసుక్రీస్తు అనేవాడు అంటరాని దేవుడు అని చెప్పేసి చాలా దురహంకారంగా మాట్లాడే మతోన్మాదుల మధ్యలో మనం నివసిస్తున్న మాట వాస్తవం. అయితే చరిత్ర ఏం చెబుతుందంటే, భారతదేశంలో యేసుక్రీస్తును మొట్టమొదట నమ్ముకుంది మాలమాదిగలు కాదు. భారతదేశంలో మొట్టమొదట యేసుక్రీస్తును నమ్ముకుంది బ్రాహ్మణులు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. అది కూడా ఇప్పుడుగా జరిగింది. మొదటి శతాబ్దంలో తోమా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కేరళ బ్రాహ్మణులు ప్రభువుని నమ్ముకున్నారు. తర్వాత వరుసలో క్షత్రియులు అనబడిన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రియులారా, రాజులుగా ఏలిన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. చిట్ట చివరి వరుసలో అణగదొక్కబడిన వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. నా ప్రియులారా, ద్వేషం ఒక పక్కన పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ప్రేమించి వాళ్ళను గెలుచుకున్నారు. ప్రేమ ద్వారా నువ్వు ఎవరినైనా గెలవచ్చు, ద్వేషం ద్వారా నువ్వు ఎవరిని గెలవలేవు, ద్వేషం ద్వారా నువ్వేం సాధించలేవు. అందుకని మనం ఎవరిని కూడా ద్వేషించటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఉండిద్దా ఏమన్నా?
ఎవరైనా మనకంటే ఇష్టం లేదనుకోండి, మనకి వాళ్ళని ద్వేషించడం ద్వారా మనకి ఏ ప్రయోజనం ఉండదు. ప్రేమ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, కానీ ద్వేషం ద్వారా మనం ఏం సాధించలేం. అయితే ప్రియులారా, అలాగూ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను చూపించి అనేక మందికి వైద్యము, అనేక మందికి మరి చదువు, అనేక మందికి మరి సంస్కారము, అనేక మందికి మరి మంచి అలవాట్లు, మంచి పద్ధతులు నేర్పి భారతదేశంలో ఉన్నటువంటి దేవదాసి వ్యవస్థలు, సతీ సాగమనం, బాల్య వివాహాలు అనేటువంటి వాటి మీద వాళ్ళు పోరాడి వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పి సమాజాన్ని చైతన్యవంతులుగా చేశారు. విదేశాలకు సంబంధించిన మిషనరీలు భారతదేశాన్ని చైతన్యవంతంగా మార్చారు. నా ప్రియులారా, అలా మిషనరీలుగా వచ్చినటువంటి వారిలో గ్రాహం స్టెయిన్స్, అలాగే గ్లాడిస్ స్టెయిన్స్ అనేటువంటి ఈ భార్యాభర్తలు మనకు దగ్గరగా నివసించినటువంటి వాళ్ళు. ఇప్పటికీ 40 సంవత్సరాలు, ఆయన చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు వెనక్కపోతే ఆయన చనిపోయాడు. 1999వ సంవత్సరం జనవరి 23వ తారీఖు ఆయన చనిపోయాడు. అంటే ఇప్పటికి 20 సంవత్సరాలు వెనక్కపోతే ఆయన చనిపోయిన రోజు. అప్పటికి 40 సంవత్సరాల ముందుకు పోతే వాళ్ళు సేవకు వచ్చినటువంటి, అప్పటికి 20 సంవత్సరాల ముందుకు పోతే వాళ్ళు సేవకు వచ్చిన పరిస్థితులు మనకు కనబడతాయి. అంటే మనకు దగ్గరగా నివసించి మన కళ్ళెదురుగా దేవుని కోసం జీవించి చనిపోయినటువంటి హతసాక్షులు అన్నమాట వీళ్ళు. భారతదేశాన్ని ఇంతకుముందున్న మిషనరీల కంటే ఎక్కువ ప్రభావించినటువంటి వ్యక్తి గ్రాహం స్టెయిన్స్. ప్రియులారా, అయితే ఏం జరిగిందంటే భారతదేశంలో మరి మొదటి నుంచి కూడా మతోన్మాదం వేళ్ళూనుకుపోయింది. భారతదేశం ఈ వ్యవస్థల ద్వారా ఏం జరిగిందంటే, ఈ వర్ణ వ్యవస్థల ద్వారా భారతదేశంలో ప్రియులారా వాళ్ళకి ఒక విషయం నేర్పబడింది. అదేమిటంటే, బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు ఈ దేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని పరిచయం చేశారని వాళ్ళు అనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని పరిచయం చేశారు. వాస్తవానికి మనది మరి స్థానికంగా ఉండేటువంటి మతము వేరు, ఈ క్రైస్తవ్యం అనేది విదేశాల నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళు భావించారు. ఈజ్ ఇట్ లైవ్ క్రాంత్? ఈజ్ ఇట్ లైవ్? ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తుదాం ప్రియులారా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవో, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవో, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవో, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవో. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. బిగ్గరగా చెబుదాం ఒకసారి. పక్కన వాళ్ళు పోయేటట్టు చెప్పండి, గట్టిగా చెప్పండి. చలిపడుతుందన్న వాళ్ళు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు నిజం చెప్పట్లే, అబద్ధం చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం రోజు ఇప్పటికల్లా మనకి మనము సహజంగా విలేజెస్లో మరి ఎర్లీగా పడుకుంటారు కదా. 8 గంటలకే నిద్రపోయి
మరి మెలకు వచ్చేసిద్ది కొంతమందికి. మరి రోజు మనం విశ్రాంతి తీసుకుంటున్నాం, ఈరోజు మనం దేవుని మాటలు వింటున్నాం. ఏది మంచిది చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం 4 సంవత్సరాలు మేము ఈ కూడికని ఏర్పాటు చేయాలని 4 సంవత్సరాల నుంచి మేము కనిపెడుతూ ఉన్నాం. చిలకలూరుపేటలో ఏర్పాటు చేయాలనుకున్నాం, బట్ సర్కమ్స్టెన్సెస్ సరిగ్గా ఇప్పుడు లేవు. బట్ డేట్ మార్చడం కుదరదు. వారు చనిపోయిన రోజు ఇదే కాబట్టి నేను ఈరోజు పెట్టాల్సి వచ్చింది ప్రియులారా. అయితే అటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి ప్రియులారా. భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు మరి ఈ క్రైస్తవ్యాన్ని బాగా ద్వేషించడం మొదలుపెట్టారు. క్రైస్తవ్యాన్ని ద్వేషించే సంస్థలు స్థాపించారు. క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని ద్వేషించే సంస్థలు ప్రారంభం చేశారు. వాళ్ళ టార్గెట్ ఏమిటంటే భారతదేశంలో నుంచి క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని తరిమి కొట్టాలి అనేటువంటిది వాళ్ళ టార్గెట్. దానికోసం వాళ్ళు రాజకీయ వింగును ప్రారంభం చేశారు. రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేశారు. ప్రియులారా, వివిధ దశాబ్దాల నుంచి వాళ్ళు పనిచేస్తూ వస్తూ ఉన్నారు. శతాబ్దాల నుంచి వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. దశాబ్దాలు, సుమారుగా 100 సంవత్సరాల నుంచి వాళ్ళు మరి ఈ యొక్క విజన్తో భారతదేశంలో మొట్టమొదటి నుంచి కూడా ఉన్నారు. బట్ ఈ విజన్తో పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క విధానాన్ని బట్టి వాళ్ళకి చాతుర్వర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే, మనుధర్మశాస్త్రాన్ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళకు కోపం. మనుధర్మశాస్త్రం అంటే ఏమిటి? వీడు మాత్రమే ఇది చేయాలి, వీడు మాత్రమే ఇది చేయాలి, వీడు మాత్రమే ఇది చేయాలి, వీడేమో ఈ పని చేయాలి, వీడేమో చెప్పులు కుట్టుకోవాలి, వీడేమో అది చేయాలి, వీడు మాత్రం రాజ్యాధికారం చేయాలి, వీడు మాత్రం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి, వేరేవాడు ఎవరు వ్యాపారం చేయకూడదని సరిహద్దులు గీసింది మనుధర్మశాస్త్రం. ఈ మిషనరీలు వచ్చి ప్రజలందరూ సమానమే, దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, సమాజం అంతా ఒక్కటే, దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే అని చెప్పడం మొదలుపెట్టారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. క్రైస్తవ్యం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ మారిపోయినాయని క్రైస్తవ సేవకుల మీద, మిషనరీల మీద ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని మరి మతోన్మాద సంస్థలు బయలుదేరినాయి. అలాగూ ప్రారంభించబడిన మతోన్మాద సంస్థలు ఈరోజు భారతదేశంలో ఎంతమంది దేవుని సేవకులు చంపారో అది చెప్పడానికి లెక్కే లేదు ప్రియులారా. ఎంతమంది పరిశుద్ధులు భారతదేశపు నేల మీద రక్తము చిందించారో అది చెప్పటానికి అది లెక్కే లేదు ప్రియులారా. స్టెఫను రక్తము చిందించబడిన స్థలంలో పౌలు లేపబడ్డాడు. భారతదేశంలో మిషనరీలు చిందించిన ఈ రక్తానికి గుర్తుగా ఖచ్చితంగా అంత్య దినాలలో భారతదేశంలో ఉజ్జీవాన్ని కలుగజేసే పౌలులు లేపబడతారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. రిసీవ్ ద ప్రామిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భారతదేశంలో పౌలులు లేపబడాలి. స్టెఫను చంపబడిన దగ్గర పౌలు అనేటువంటి ఒక వ్యక్తి లేపబడ్డాడు కదా. అలాగే భారతదేశంలో ఎంతోమంది మిషనరీలు వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేశారు. ఎంతోమంది మిషనరీలు చంపబడి తమ రక్తాన్ని చిందించిన మాట ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది రక్తాన్ని చిందించి తమ యొక్క కుటుంబాలను త్యాగం చేసి ఇక్కడే భారతీయ నేల మీదే చనిపోయినటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది ప్రియులరా. అయితే ప్రియులరా, అలాంటి మతోన్మాద సంస్థలలో నుంచి ఒక వ్యక్తి మరి కొంతమంది వ్యక్తులను వేసుకొని, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అసలు విషయంలోకి వస్తున్నాను. నేపథ్యం చెప్పకపోతే మీకు అర్థం కాదు కదా. అలాగూ ఎవరు ఈ దేశంలో విదేశీయులు పనిచేసినా, ఎవరు ఈ దేశంలో క్రీస్తును ప్రకటిస్తున్నా వాళ్ళని దేశ విద్రోహులుగా, దేశ విరోధులుగా చూడమని ఆ సంస్థలు బోధిస్తూ ఉన్నాయి. ఆ సంస్థలు సమాజంలో అటువంటి పద్ధతులు రేకెత్తిస్తూ ఉన్నాయి. ప్రియులారా, అలాంటి
మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. అయితే దీన్ని గుర్తెరిగినటువంటి భీమ్రావ్ అంబేద్కర్ అనేటువంటి ఆయనకు దేవుడు ఒక జ్ఞానం ఇచ్చి ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించవచ్చు, ఎవరి మతాన్ని ఎవరైనా వదిలేయవచ్చు, ఎవరైనా స్వీకరించవచ్చు అని రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం మనుషులకు మరి కొన్ని హక్కులను రాజ్యాంగంలో ఆయన దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన కల్పించాడు. అయితే ప్రియులారా, భారతదేశంలో ఎవరు పనిచేస్తున్నా కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. పోలీస్ అయినా, రాజకీయమైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, సుప్రీంకోర్టు అయినా, ఎవరైనా సరే భారతదేశంలో రాజ్యాంగానికి లోబడి జీవించాలి. అందరూ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానముది. ఇది వాస్తవానికి మనం జీవిస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొసైటీ. అయితే ప్రియులారా, అనేక మంది మతోన్మాదులు మనుషుల యొక్క హక్కుల్ని కాలరాస్తూ క్రైస్తవం మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. క్రైస్తవ్యాన్ని చూసి పళ్ళు కొరుకుతున్నారు. క్రైస్తవ్యాన్ని చూసి ఏం చెయ్యాలా, ఎలా పోయిద్దా ఇది అని వాళ్ళు ఉక్కిరిబుక్కిరైపోతూ ఉన్నారు. దేవుని సేవకుల్ని, బైబిల్ని చూసినప్పుడు పళ్ళు కొరుకుతున్నారు. అటువంటి వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్తగా మీరు వినండి. ప్రియులారా, నాకు తెలియకుండా నా మీద ఎంతమంది పళ్ళు కొరుకుతారో నాకు తెలియదు. ప్రియులారా, మరి బైబిల్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఎంతమంది ఎలాగ ద్వేషిస్తారో తెలియదు మనకి. ఏమయ్యా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు అని అడిగితే 100 మందిని మనం అడిగితే మరి ఎంతమందిని ద్వేషిస్తున్నామని చెబుతారో తెలియదు. నేనేమి పరిచయం లేదు. నా దగ్గర ఉన్న బైబిల్ని బట్టి వాళ్ళు నన్ను ద్వేషించటం అనేది సమాజంలో, ఎస్పెషల్లీ భారతదేశ సమాజంలో అటువంటి పద్ధతులు నేర్పబడుతూ ఉన్నాయి. ఎక్కడ సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఆటంకపరచండి, ఎక్కడ దేవుని వాక్యం చదువుతుంటే అక్కడ డిస్టర్బ్ చేయండి అనేటువంటి మరి పరిస్థితులు కలిగినాయి ప్రియులారా. అయితే అలాంటి మరి బోధలు బోధిస్తున్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి 50 మంది నుంచి 60 మంది వ్యక్తులు, ఈ గ్రాహమ్ స్టైన్స్ అనేటువంటి వ్యక్తి 58 సంవత్సరాల వయసులో 35 సంవత్సరాల సేవ అప్పటికే భారతదేశంలో పూర్తి చేశాడు. ప్రియులారా, దేవుని కోసం బ్రతకాలని త్యాగంతో, నిస్వార్థంగా, ప్రార్థనతో, వాక్యంతో బతుకుతున్నటువంటి వ్యక్తులు, దేవుడు పోషిస్తున్నటువంటి వ్యక్తులు, దేశం కాని దేశంలో సుఖ సౌఖ్యాలను త్యాగం చేస్తూ కన్నీళ్లతో దేవుని పని చేస్తున్నటువంటి త్యాగమూర్తులో అటువంటి వాళ్ళని మీద కక్ష కట్టారు ఒక మతోన్మాద సంస్థకు సంబంధించిన వాళ్ళు. వినండి మీరు జాగ్రత్తగా. మతోన్మాద సంస్థకు సంబంధించిన వాళ్ళు కక్ష కట్టారు. కక్ష కట్టి ఆయన్ని చంపాలనే ఉద్దేశంతో 50 నుంచి 60 మంది వరకు ఆయన మరి ఒక ప్రాంతానికి సేవకి వెళ్ళాడు. ఆ ఊరి పేరు మానోహర్పూర్. ఆ ఊరి పేరు మయూర్భంజ్ జిల్లా బారీపద్ సమీపంలో మానోహర్పూర్ అనేటువంటి మరి ఆ ప్రాంతంలో ఆయన పరిచర్యకి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు తెలుసా? తన 2 పిల్లలు, వయసు ఎంతో తెలుసా? పెద్ద అబ్బాయికి 10 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 6 సంవత్సరాలు. ఆ చిన్న అబ్బాయికి దేవుడిచ్చిన వరం ఏందో తెలుసా? 6 సంవత్సరాల వయసులోనే పాటలు రాసి ట్యూన్ కట్టి పాడి ప్రభువుని ఆరాధించేవాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. పెద్ద అబ్బాయికి 10 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయికి ఏం కృప తెలుసా? ఆ అబ్బాయికి దేవుడు మిషనరీ హృదయం ఇచ్చి త్యాగంతో మరి వాళ్ళ నాన్న చేస్తున్నటువంటి పనిలో కుష్ఠరోగుల కాళ్ళు చేతులు అతను కూడా శుద్ధి చేసి అతను కూడా ఆ అబ్బాయి కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవాడంట. అటువంటి ముక్కుపచ్చలారనటువంటి పిల్లలు, 10 సంవత్సరాలంటే లేత పిల్లలేగా. 10 సంవత్సరాల పిల్లోడు, 6 సంవత్సరాల పిల్లోడు, చాలా చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు సెలవులకు వచ్చారు. అప్పుడే చదువుకునే పిల్లలు సెలవులకు వచ్చారు. మరి వాళ్ళ నాన్నతో సేవకి వెళ్ళటం అనేది వాళ్ళకి ఇష్టం. అందుకని ఇద్దరు, అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉండగా వాళ్ళ నాన్నతో సేవకి వెళ్ళారు. వాళ్ళు సేవకి వెళ్తే ఆ ఊర్లో సంవత్సరానికి ఒకసారి సంతాలి ప్రజల మధ్యలో మరి వాళ్ళు ఒక సభ జరుగుతూ ఉండేదంట. అక్కడికి వెళ్ళారు వాళ్ళు. వెళితే ఏం జరిగిందంటే ప్రియులారా, ఆ రోజు అక్కడికి అతను వస్తాడన్న సంగతి ఎవరికి తెలుసు? వాళ్ళందరికీ తెలుసు. ఈ సంతాలి తెగలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఆ మతోన్మాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏం చేశారంటే,
50 నుంచి 60 మంది ఆ రాత్రి వాళ్ళ కోసం కాపు కాశారు. ఇందాక నేను చదివిన వాక్యంలో పౌలు కోసం ఎంతమంది కాపు కాశారు? 40 కంటే ఎక్కువ మంది కట్టుగట్టి అతన్ని చంపు వరకు అన్నపానమును పుచ్చుకోమో. ఎంత ద్వేషం! ఏమన్నా తప్పు చేశాడా ప్రియులారా? ఏమైనా అత్యాచారం ఏమైనా చేశాడా? ఏమైనా దొంగతనం చేశాడా? ఏమి తప్పు చేశాడు? 50 నుంచి 60 మంది కక్షగట్టి ఆయన చంపటం కోసం ప్రియులారా దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆయన కోసం ఆ రోజు అక్కడికి ఆ ఊరు దగ్గర కాపు కాశారు. ఆ ఊరు వాళ్ళు కాదు, వేరే ఊరు వాళ్ళు. ఈ ఊరి వాళ్ళ సహకారంతో, కొంతమంది మతోన్మాదుల సహకారంతో కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆ ఊరికి వచ్చారు. ఆయన ఏం చేశాడంటే ఆ రాత్రి మరి అక్కడే బస చేశాడు. ఎందుకంటే ఆయనతో పాటు ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. ఆయా ఊరుల్లో మరి ఆయా గుడిసెల్లో కొంతమంది పడుకొని ఉన్నారు. అయితే ఈయన ఏం చేశాడంటే తన పిల్లలు తాను వ్యాన్లో పడుకోవటం అలవాటు. ఎక్కడ పోయినా పరిచర్యలో ఎక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా ఎక్కడ పడుకోవటం అలవాటు. ఆ తీసుకెళ్ళిన వ్యాన్లోనే పడుకోవటానికి తన పిల్లలకు అన్ని సిద్ధపరిచి కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ముగ్గురు కలిసి కుటుంబ ప్రార్థనలో పిల్లలు ప్రార్థన చేశారంట. ఏమని అంటే, అయ్యా మా నాన్నని మమ్మలను ఈ దేశంలో నీ సేవ కోసం నువ్వు వాడుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా అని ప్రార్థన చేశారంట. ప్రభువా మా జీవితాలు నీకు అంకితం చేస్తున్నాం ప్రభువా, నీ సేవ చేయటం ఈ చిన్న వయసులో నువ్వు మాకు ఇచ్చిన ధన్యత ప్రభువా అని చెప్పేసి వాళ్ళు 6 సంవత్సరాల పిల్లవాడు తిమోతి స్టెయిన్స్ అనేటువంటి ఆ బాబు ప్రార్థన చేశాడంట. ఫిలిప్ స్టెయిన్స్ అనేటువంటి పెద్ద బాబు కూడా ప్రార్థన చేసి ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకొని మరి పడుకుంటే ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఈ 50 నుంచి 60 మంది మత్తోన్మాదులు ఆ ఊర్లోకి ప్రవేశించారు. రాత్రికాల కోట ముగించుకొని పడుకొని సరికి దాదాపుగా 12:30 అయింది. ఎంత టైం అయిందమ్మా? 12:30. అంటే 22వ తారీఖు రాత్రి 12:30 అంటే 23లోకి వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా వీళ్ళు కేకలేస్తే ఏదైనా గలాట్ అయితే అందరూ ఊళ్ళో నుంచి జనం వస్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఇప్పుడు బయట గడిపెడుతున్నాం, మీరు బయటకు రాకూడదు, వచ్చే చంపేస్తామని ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి బయట గడిపెట్టేశారు. ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి బయట గడిపెట్టేసి మీరు బయటకు వచ్చారంటే చంపేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి వీళ్ళు వ్యాన్లో పడుకున్నటువంటి వాళ్ళ ముగ్గురిని చుట్టుముట్టారు. ఎలా చుట్టుముట్టారో తెలుసా ప్రియులారా? ఫైరింగ్ స్టిక్స్ తీసుకొని వచ్చారు, కాగడాలు పట్టుకొని వచ్చారు, త్రిశూలాలు పట్టుకొని వచ్చారు, కత్తులు పట్టుకొని వచ్చారు, గొడ్డలు పట్టుకొని వచ్చారు. రావటం వాళ్ళ వ్యాన్కు ఉన్నటువంటి టైర్లని గొడ్డలతో నరికేశారు. ఆ గాలి పోయింది ప్రియులారా. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలు తీసుకొని వ్యానుకున్న అద్దాలు పగలగొట్టారు. లోపల పసిపిల్లలతో ఆ ఇంగ్లీష్ పర్సన్, ఆస్ట్రేలియన్ మిషనరీ నిద్రపోతూ ఉన్నాడు. అలజడికి లేచి చూశాడు ప్రియులారా. లేచి చూస్తే నిద్ర కళ్ళతో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని త్రిశూలాలతో, వాళ్ళ ముగ్గురిని త్రిశూలాలతో మరి ఎట్ల పడితే అట్లా ఐరన్ రాడ్లతో ఎట్ల పడితే అట్లా కొట్టారు. పసిపిల్లలని కూడా లేకుండా కొట్టారు. మతం ఎంత భయంకరమైందో చూడండి. పసిపిల్లలని కూడా లేకుండా మతోన్మాదం అనేది ఎంత పిచ్చి, మతోన్మాదం అనేది మనుషులను చంపటానికి వాడుతున్నారో ఆ పసిపిల్లల్ని, తెల్లగా క్యూట్గా ఉన్నటువంటి ఆ పసిపిల్లల్ని దారుణంగా ఇనప రాడ్లతో కొట్టారు. దారుణంగా ఇనప రాడ్లతో కొడితే వాళ్ళ నాన్న పిల్లల్ని వాటేసుకొని కౌగిలిలో దాచుకుంటాడు. వాళ్ళు వచ్చి ఆ ఇనప రాడ్లు తీసుకొని ఆ పసిపిల్లలకి మరి పసిపిల్లల్ని పొడిచారు. కొంతమంది ఆయన్ని పొడిచారు. త్రిశూలాలు తీసుకొని వచ్చి వాళ్ళ ముగ్గురిని మరి ఎక్కడంటే అక్కడ పొడిచారు. వాళ్ళు కేకలేస్తూ ఉండగా ఏం చేశారంటే ప్రియులారా, పారిపోతారేమో అని చెప్పేసి రౌండ్ వేశారు. పిల్లల్ని బయటికి విసిరేస్తున్నాడు ఆయన. పిల్లల్ని కాపాడుకోవాలని, నేను చనిపోయినా పర్వాలేదు, నా పిల్లల్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న బయటికి విసిరేస్తూ ఉన్నాడు. బయటికి మరి విసిరేసి కింద మంట పెట్టారు. ఈ లోపల మంటలు పైకి లేగుతున్నాయి. నానా మంటలు వచ్చేస్తున్నాయి అని పసిపిల్లలు కేకలేస్తున్నారు. కేకలేస్తుంటే వాళ్ళ నాన్న ఆ పిల్లల్ని కౌగిల్లోకి తీసుకొని మంటలు పిల్లలకు తగలకుండా కాపాడుకుంటున్నాడు.
చిన్న అబ్బాయి వైపు మంట వస్తుంటే చిన్న అబ్బాయిని దగ్గరికి తీసుకున్నాడు. మరి పెద్ద అబ్బాయి వైపు మంట వస్తుంటే పెద్ద అబ్బాయిని దగ్గరికి తీసుకున్నాడు. తన వైపు వెనకాల నడివైపు కాలిపోతూ ఉంది. మంటతో వ్యానంతా చుట్టుముట్టేస్తే కనీసం కాలిపోకుండా అయిన పిల్లలు ఒకవేళ బయటకేస్తే ఏదో ఒకటి జరిగిద్ది, అనవసరం, నా కళ్ళ ముందు నా పిల్లలు కాలిపోతున్నా నేను చూడలేనని బయటికి ఇసిరేస్తే మతోన్మాదులు ఏం చేశారో తెలుసా ప్రియులారా? మళ్ళా లోపలికి మంటల్లోకి ఇసిరేశారు పిల్లల్ని. మళ్ళీ ఆయన తన పిల్లల్ని కాపాడుకోవడానికి నడివిపి కాలిపోతున్నప్పటికి కూడా బయటికి ఇసిరేస్తే పిల్లల్ని కాపాడుకోవటం కోసం మరలా వాళ్ళు మంటల్లోకి పిల్లల్ని ఇసిరేస్తూ ఉన్నారు. మరలా ఆయన బయటికి ఇసిరేసి మళ్ళా పిల్లల్ని లోపలికి ఇసిరేసి, ప్రియులారా, ఉద్దేశపూర్వకంగా ఎవరో మమ్మల్ని కాల్చడానికి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పిల్లల్ని కౌగిల్లో దాచుకొని రక్తపు మడుగులో మంటల్లో కాలిపోతూ కేకలు వేస్తూ యేసయ్యా యేసయ్యా అని కేకలు వేస్తూ, ప్రియులారా, ఆ రాత్రి భయంకరంగా వాళ్ళు మంటల్లో కాలిపోతున్న కేకలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా ప్రియులారా. మంటల్లో కాలిపోతున్నటువంటి కేకలు, ముగ్గురు ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తులు, ఇద్దరు పసిపిల్లలు మంటల్లో కాలిపోతూ ఉన్నటువంటి కేకలు వేస్తూ ఉంటే ఆ ఊరిలో కేకలు ఆర్తధ్వనులై ఆ ఊరంతా వినబడుతున్నా కూడా ఊర్లో నుంచి ఒక్కడు బయటకు రావటానికి ప్రియులారా భయపడిపోయారు. ముందే గడిపెట్టేశారు కదా. గడిపెట్టేస్తే ప్రియులారా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళతో పాటు దేవుని బిడ్డలు కూడా కొంతమంది ఆ గుడిసెల్లో ఉన్నారు. ఎలాగూ అక్కడ ఒక ప్రార్థన కూడి జరుగుతుందంటే ఎవరో ఒకళ్ళు కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారని కదా అర్థం. వాళ్ళు కూడా బయటికి రావడానికి చంపేస్తామని చెప్పారు. వ్యాన్ డ్రైవరు నీళ్లు తీసుకొని వచ్చాడు. ఆ వ్యాన్ మీద పోయటానికి ఆయన్ని కొట్టి చంపేశారు. స్థానికుడు అతను, ఇక్కడుండే అతను కుష్ఠరోగంలో ఒక వ్యక్తిని ఈయన ప్రార్థన చేసి వైద్యం చేసి స్వస్థపరిస్తే ఇద్దరు కుష్ఠరోగులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లవాడు ఆ వ్యాన్ డ్రైవరు. ప్రియులారా, ఆ అబ్బాయి వాళ్ళని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తే స్థానికుడై ఉండేసరికి అతన్ని కొట్టి తరిమేసి చంపేస్తాను నేను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి అతను వెళ్ళిపోనిచ్చి కళ్ళ ముందే వాళ్ళు కాలిపోతుంటే చూసి నవ్వుకున్నారు. వాళ్ళు కేకలేస్తుంటే చూసి ప్రియులారా ఒకళ్ళనొకళ్ళు గిల్లుకొని వాళ్ళు బాధపడుతుంటే చూసి సంతోషపడ్డారు. వాళ్ళు వేదన పడుతుంటే కాలిపోతుంటే మంటల్లో వాళ్ళు ఆర్తనాదాలు మరణపు కేకలు వేస్తూ ఉంటే భారతీయులైనటువంటి ఆ మతోన్మాదులు ఏం చేశారో తెలుసా? వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు కాలిపోతున్న వాళ్ళని చూసి కసి తీర్చుకుంటున్నారు. కసిగా వాళ్ళని చూస్తున్నారు. కాలిపో అని చెప్పేసి కాలాలు ఇంకాని పగతో రగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. వాళ్ళు ఏమి తప్పు చేశారో, వాళ్ళు చేసిన తప్పేమిటి, వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటి, ఎందుకు నీకు ఆ పగ? దేవుడంటే యేసయ్య అంటే ఎందుకు నీకు ఆ ద్వేషం? దేవుని సేవకులంటే ఎందుకు నీకు ఆ పగ? ఆయన ఇతరులను ప్రేమించాడు, తన జీవితాన్ని త్యాగం చేశాడు, అదే తప్పు? తన దేశంగాని దేశానికి వచ్చి నీ దేశంలో ఉన్న పక్కన వాడికి నువ్వు సహాయం చేయమంటే వాడు నాకంటే అభివృద్ధి చెందుతాడేమోనని వాడికి సహాయం చేయని మనిషిగా నువ్వు ఉంటే ఇతర దేశాల నుంచి వాళ్ళు వచ్చి నీ దేశంలో కుష్ఠరోగులంటే ఆ రోజుల్లో చాలా కీడు. వాళ్ళు అంటూ వాళ్ళని ఊర్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు, ఊరి చివరన పడేసేవాళ్ళు. ప్రియులారా, అలాంటి కుష్ఠరోగుల్ని ఆయన దగ్గర తీసి అంటూ అని నువ్వు వదిలేసినటువంటి వాళ్ళ పట్ల ఆయన ప్రేమ చూపించి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవుని మాటలు చెప్పి వాళ్ళ ఆత్మలను రక్షిస్తాడు. అలాంటి నువ్వు వదిలేసినటువంటి వాళ్ళని ఆయన దేవుని మాటలు చెప్పి వాళ్ళ జీవితాలు నిలబెడుతున్నాడు. నువ్వు కాదు పొమ్మని చెప్పినటువంటి వాళ్ళని ఆయన వాళ్ళ కుటుంబాలను కడుతూ ఉన్నాడు. ఆ పని చేస్తున్నటువంటి ఆ దేశంగాని దేశంలోకి వచ్చి వాళ్ళ సర్వ సుఖాలను త్యాగం చేసి దేశంగాని దేశంలోకి వచ్చి భారతదేశంలో సజీవ దహనమైపోయారు. భారతీయులుగా చెప్పబడుతున్నటువంటి మతోన్మాదులు భారతదేశపు దేశభక్తి అని చెప్పబడుతూ మనుషులను కాల్చివేశారు. 1999 సంవత్సరం జనవరి 23వ తారీఖున భారతదేశంలో పసిపిల్లల్ని మంటల్లో కాల్చివేసి పైశాచిక ఆనందాన్ని అనుభవించిన మతోన్మాదులు భారతదేశంలో ఉన్నారు. ప్రియులారా, ఎంత భయంకరమైన ద్వేషం! వాళ్ళు ఏం తప్పు చేశారు? సరే, పెద్ద ఆయన చంపేసి ఆయన ఏదో చేస్తున్నాడని. పసిపిల్లలు ఏం చేశారు?
పసిపిల్లల్ని కాలుస్తున్నప్పుడు కరుణ లేదా? మనిషి కాదా నువ్వు? పసిపిల్లల్ని కాలుస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ అదే దేశభక్తి అనుకొని వాళ్ళు ఎంతగానో భ్రమ చెందుతుంటే ఆ 50 మంది 60 మంది అరుస్తున్నారు, దారా సింగ్ జిందాబాద్, దారా సింగ్ జిందాబాద్ అని అరుస్తున్నారు. వాళ్ళని చంపేసినటువంటి ప్రధానమైన మతోన్మాది పేరు దారా సింగ్ అనేటువంటి వ్యక్తి. దారా సింగ్ జిందాబాద్, దారా సింగ్ జిందాబాద్ అని అరుస్తూ చంపో, ఇంకా పొడువో, ఇంకా మంటపెట్టు, వాళ్ళ పిల్లల్ని ఇంకా ఇసిరేయమని ఆ 50-60 మంది కసితో కేకలు వేస్తూ ఉన్నారు. సువార్త చెప్పిన వారిని దహనం చేశావా, ప్రార్థనా మందిరములను కూల్చుతూ ఉన్నావా. సువార్త చెప్పిన వారిని దహనం చేశావా, ప్రార్థనా మందిరములను కూల్చుతూ ఉన్నావా. కళ్ళు తెరిచి నీ ప్రభుని చూడుము దేశమా, ఇది ఏ సమయం రక్షణ పొందు దేశమా. వాల్యూమెంట్స్ అమ్మా. కళ్ళు తెరిచి నీ ప్రభుని చూడుము దేశమా, ఇది ఏ సమయం రక్షణ పొందు దేశమా. దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా. దేశమా వినుమా కల్వరీశ్వరమో, భారతదేశమా వినుమా కల్వరీశ్వరమో. సువార్త చెప్పిన వారిని దహనం చేశావా, ప్రార్థనా మందిరములను కూల్చుతున్నావా. సువార్త చెప్పిన వారిని దహనం చేశావా, ప్రార్థనా మందిరములను కూల్చుతున్నావా. కళ్ళు తెరచి నీ ప్రభుని చూడుము దేశమా, ఇది ఏ సమయం రక్షణ పొందు దేశమా. కళ్ళు తెరచి నీ ప్రభుని చూడుము దేశమా, ఇది ఏ సమయం రక్షణ పొందు దేశమా. దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా. దేశమా వినుమా కల్వరీశ్వరమో, భారతదేశమా వినుమా కల్వరీశ్వరమో. కల్వరీశ్వరము దేవునీశ్వరము, కల్వరీశ్వరము దేవునీశ్వరము, కల్వరీశ్వరము దేవునీశ్వరము, కల్వరీశ్వరము దేవునీశ్వరము. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటే ఈయనకేమి చుట్టం కాదు, ఆస్తులేమి దోచుకోలేదు, ఆస్తులేమి దోచుకోలేదు, చుట్టం కాదు, శత్రుత్వమే లేదు. ఒకే ఒక శత్రువు యేసుక్రీస్తును ఈ దేశంలో ప్రకటించి ఈ దేశంలో ఉన్న వ్యక్తుల్ని యేసుక్రీస్తు బిడ్డలుగా మారుస్తున్నాడు ఈ తెల్లవాడు. మన మతంలో నుంచి వేరే మతంలోకి మారుస్తున్నాడు ఈ విదేశీయుడు. కాబట్టి వాడు కాలిపోవాలి, కాబట్టి వాడు చనిపోవాలి, కాబట్టి ఇక వాళ్ళ కుటుంబం భూమి మీద ఉంచకూడదు అనే భయంకరమైనటువంటి కట్టు, అనే భయంకరమైనటువంటి ఒక తీర్మానం, ఒక పట్టు వాళ్ళ మీద కలిగి వాళ్ళ పసిపిల్లలు తర్వాత చనిపోయారు ప్రియులారా. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళిపోతే గ్రామంలో వాళ్ళు తలుపులు బద్దలు చేసుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూస్తే ఏం చేశారు, ఎట్లున్నారో తెలుసా? వ్యాన్ అంతా కాలిపోయింది. తండ్రి, 2 కొడుకులు వాటేసుకొని, ముగ్గురు ఒక చోట కూర్చొని వాటేసుకొని కాలిపోయి ఉన్నారు. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు గుండెలు బాదుకొని
ఏడ్చారు. ఈ ప్రాంతాల కోసం ప్రార్థన చేసి, ఈ ప్రాంతాల కోసం సువార్త ప్రకటన చేసి, ఈ ప్రాంతాల్లో ఉన్న కుష్ఠరోగస్తుల్ని బాగు చేసినటువంటి దొరగారిని ఈ విధంగా కాల్చివేశారా? ఎంత భయంకరమైనటువంటి మనుషులు అని చెప్పి ప్రియులారా వాళ్ళు గుండెలు బద్దలైపోయేటట్లుగా ఏడ్చారు. దేశం కాని దేశం వచ్చి ఈ దేశంలో మనందరి రక్షణ కొరకు ఎంత త్యాగం చేసి వాళ్ళ కుటుంబం పనిచేసి, పసిపిల్లలు నీ కోసం చచ్చిపోయారు. భారతదేశంలో ఉన్న మతోన్మాద శక్తులారా, భారతదేశ జనాంగమా, పసిపిల్లలు నీ కోసం చనిపోయారు, కాలిపోయారు. నువ్వంటూ ఎవరో తెలియని వ్యక్తులు నీ కోసం చనిపోయారు. నువ్వు బాగుండాలని వాళ్ళు చనిపోయారు, నువ్వు రక్షించబడాలని వాళ్ళు చనిపోయారు, నువ్వు పరలోకం రావాలని తమ సర్వస్వాన్ని వాళ్ళు త్యాగం చేశారు. అటువంటి మహా మిషనరీ గ్రాహం స్టెయిన్స్ గారిని జ్ఞాపకం చేసి, ఈరోజు నీ యొక్క విశ్వాసము, నీ భక్తి ఏ స్థాయిలో ఉందో నువ్వు పరీక్షించుకో ఒకసారి. తర్వాత పిల్లలు రాలేదేంటి ఇంకా, ఈయన రాలేదేంటి ఇంకా అని వాళ్ళ భార్య ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కుమార్తెతో ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తున్నప్పుడు ఆమెకు ఒక సమాచారం వచ్చింది. ఏమిటా సమాచారం అంటే, మరి నీ భర్త పిల్లలు ఇద్దరు కూడా మరి వాళ్ళ వ్యాన్ చెడిపోయిందని చెప్పారు ఫస్ట్. అట్లాగా ఆమెకు సమాచారం వచ్చింది. అందుకని ఆలస్యమైందిగా అని అనుకున్నారు. తర్వాత ఆమెకి మరొక సమాచారం వచ్చింది. అదేమిటంటే, నీ భర్త పిల్లలిద్దరికీ మరి అక్కడికి పోయినాక ఆరోగ్యం బాగలేదు అనుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళారన్నట్టుగా ఆమెకు సమాచారం వచ్చింది. మరికొద్ది సేపటికి వాళ్ళు ముగ్గురు మతోన్మాదుల చేతిలో కాలిపోయారు, చంపబడ్డారు అనేటువంటి సమాచారం ఆమెకు అందుతుంది. ఒక భార్య, ఒక తల్లి మరి తన భర్త చనిపోయాడు అనుకున్నప్పుడు, తన భర్త మరి కాలిపోయాడని తెలిసినప్పుడు ఒక భార్య, సరే ఒక తల్లి 6 సంవత్సరాల తన పసిబిడ్డ, 6 సంవత్సరాలు చిన్న కుమారుడికి, 10 సంవత్సరాలు పెద్ద అబ్బాయికి, పసిపిల్లలిద్దరూ కూడా దారుణముగా, నీచముగా, క్రూరంగా, క్రూయల్గా, దౌర్జన్యంగా కాల్చి చంపబడ్డారన్న సంగతి తెలిసినప్పుడు కుప్పగూలిపోయి ఆమె ప్రియులారా అలాగూ నిలువుగుండె పడిపోయి ఆమె స్టన్ అయిపోయి ఆమె కూలిపోయిద్ది. మనిషి కింద పడిపోద్ది. కింద పడిన తర్వాత ఆమె తన కుమార్తె ఇద్దరు కూడా ప్రియులారా ఏం చేశారంటే మరలా ధైర్యం తెచ్చుకొని లెగుస్తారు. అంటే భారతదేశం కోసం కొంతమంది వ్యక్తులు చనిపోయి మన రక్షణ కోసం, మనం పరలోకంలో ఉండటం కోసం కొంతమంది వ్యక్తులు చనిపోయి మన కోసం త్యాగం చేశారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశారమ్మా? త్యాగం చేశారు. ఎక్కడైనా సేవ ఉందంటే దాని వెనకాల త్యాగం ఉందని అర్థం. ఏముందని అర్థం అమ్మా? త్యాగం ఉందని అర్థం. ఈరోజు నీకు వాక్యం వినపడిందంటే నీకోసం ఎంతోమంది త్యాగం చేశారు ఈ ఊర్లో, నీకోసం ఎంతోమంది ప్రార్థన చేసేవారు ఈ ఊర్లో, నీకోసం ఎంతోమంది ఈ ప్రాంతాల్లో గతంలో మీ పితరులకు సువార్త ప్రకటించి పనిచేశారు. ఎంతోమంది కరిగిపోయారు, కడుపులు మార్చుకున్నారు, కన్నీళ్ళు విడిచి కష్టపడ్డారు, రక్తాన్ని చిందించారు. ఒక చోట పరిచర్య ఉందంటే దాని వెనకాల త్యాగం ఉందని అర్థం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనందరి రక్షణ కొరకు గ్రాహం స్టెయిన్స్ తన 2 పిల్లలతో పాటు సజీవ దహనం చేయబడ్డారు. నువ్వు రక్షించబడి నువ్వు పరలోకమునకు రావాలనే ఉద్దేశంతో నీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు నీ దేశంలో నీ కోసం మతోన్మాదుల చేతిలో కాల్చబడ్డారు. త్యాగం అనేది మనందరి రక్షణ కోసం. మరి వాళ్ళ కుటుంబం ఆ 2 పిల్లలు ఆయన త్యాగం చేశాడు భారతీయుల రక్షణ కోసం. మనకి ప్రియులారా మతోన్మాదం అనే దాన్ని వాళ్ళు ఏం చేశారమ్మా?
త్యాగంతో ఎదుర్కొంటున్నారు. మీరు వినండి జాగ్రత్తగా. ఏంటమ్మా? కక్ష, మతోన్మాదం అనే ఆ యొక్క దుష్టశక్తిని వాళ్ళు త్యాగం చేసి ఎదుర్కొన్నారు. త్యాగం చేసి విత్తనం వేశారు, త్యాగం చేసి స్థాపించారు. త్యాగం చేశారు వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళు స్థాపించిన సేవ కొనసాగుతుంది. చప్పటి కూడా దేవుని మహిమపరచండి ప్రియులారా. మాయూర్భంజ్లో ఇప్పుడు కూడా వాళ్ళు స్థాపించిన పరిచర్య జరుగుతుంది. మిషనరీలు చనిపోయారు, కానీ వాళ్ళు స్థాపించిన సేవ జరుగుతుందిగా, వాళ్ళు స్థాపించిన పరిచర్యలు జరుగుతున్నాయిగా. వాళ్ళని చంపేశారు ప్రియులారా. అంటే భారతదేశమా, నీకోసం ఎంతమంది మిషనరీలు చనిపోయారో ఒకసారి ఆలోచన చేయి. నీ రక్షణ కోసం, నీ కుటుంబాల కోసం, నీ బిడ్డలు పరలోకంలో ఉండటం కోసం ఎంతోమంది. ఒరిస్సా ప్రాంతంలో ఆయన, ఈ ప్రాంతంలో ఇంకొకళ్ళు, తెలుగు వాళ్ళ మధ్యలో ఇంకొకళ్ళు, తెలంగాణలో ఇంకొకళ్ళు, తమిళుల మధ్యలో ఇంకొకళ్ళు, అలాగూ విదేశాల నుంచి రివైవ్ అయిపోయి భారతదేశానికి వచ్చి ఇక్కడే మతోన్మాదుల చేతిలో చంపబడిన వాళ్ళు, ఇక్కడే మరి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చనిపోయిన వాళ్ళు, ప్రియులారా తమ సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఇక్కడే ఎంతోమంది భారతదేశంలో ఆయా ప్రాంతాలలో మిషనరీల కాలి మరి దుమ్ము రాల్పబడింది. మిషనరీల కన్నీళ్లు భారతదేశం అంతా కూడా పడిని, మిషనరీల రక్తం భారతదేశంలో చిందించబడింది. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. త్యాగం చేశారు ప్రియులారా వాళ్ళు. అందుకనే ఆ త్యాగము వలనే ఇప్పుడు మనకు పరిచర్య జరుగుతుంది. ఆ త్యాగం వల్లనే మనం ఇప్పుడు రక్షణలోకి వస్తున్నాం. ఆ త్యాగం వల్లనే మరి ఈరోజు దేవుని పని ముందుకెళ్తా ఉందన్న సంగతి మనం మర్చిపోద్దు. ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే నువ్వు అటువంటి పరమభక్తుల త్యాగాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. అయితే ఆమెకి తెలుస్తుంది ఏం జరిగిందో తెలుసా ప్రియులరా. ఆమె చాలా ఫస్ట్ విన్నప్పుడు కూలిపోయింది, చాలా ధైర్యాన్ని తెచ్చుకొని లేచి నిలబడి ప్రియులరా ఆమె పని చేసిన విధానం ఆశ్చర్యం. తన భర్త, తన ఇద్దరు పిల్లల భూస్థాపనకి పాటలు పాడుకుంటూ భూస్థాపనకి ముందుకు నడిచిందండి. హౌ మార్వలస్ డేర్, హౌ మార్వలస్ పవర్ ఆఫ్ బిలీఫ్. భర్త ఇద్దరు పిల్లల శవపేటికలను మోసుకుంటూ వస్తుంటే ఈమె తన కుమార్తె పాటలు పాడుకుంటూ శవపేటికల ముందు భూస్థాపనకు నడుచుకుంటూ వెళుతున్నారు. అందరూ ఏడుస్తున్నారు. దొరగారిని చంపేశారు, పసిపిల్లలు చంపేశారు. ఎందుకు ఇట్లా జరిగింది? అసలు భారతదేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ ఆ రోజు స్పందించారు. కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి గారు, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా కలెక్టర్ గారు, ఇంకా భారతదేశంలో ఉన్న వివిధమైన రాజకీయ నాయకులు అందరూ స్పందించి ప్రపంచంలో చీకటి నేరాల లిస్టులో ఇది జరిగింది. ఇట్లా భారతదేశంలో జరగకుండా ఉండాల్సిన భయంకరమైన నేరం జరిగింది. ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకునే పని భారతదేశంలో జరిగిందని ఆ రోజుల్లో దేశ అధికారులు, దేశ నాయకులు మాట్లాడారు. అందరు ఏడుస్తూ ఉంటే ఈమెళ్ళి తన భర్త, తన ఇద్దరు పిల్లల శవపేటికలు మోసుకుంటూ వెళుతుంటే ఎదురుగా పాటలు పాడుకుంటూ ఆ శవపేటిక అంతిమ యాత్రలో ఆమె పాల్గొంటుంది. అందరూ ఏడుస్తుంటే ఆమె వెళ్ళి వాళ్ళని ఓదారుస్తుంది. ఆమె ఏడుస్తుంటే వాళ్ళందరూ వచ్చి ఓదార్చాలి లెక్క ప్రకారం, అవును కదమ్మా. కానీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఏంటి ఆమె ఆధారం? రోమాపత్రిక. ఏంటి ఆమె ఆధారం? రోమాపత్రిక 8వ అధ్యాయము 35-39 వచనాలు, 35 నుంచి 39 వచనాలు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసునందల దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా. ఈ వచనాలు ద్వారా ఆమె ధైర్యాన్ని పొందింది. అంటే భర్త చనిపోయినా, పిల్లలిద్దరు చనిపోయినా యేసయ్యను నేను ఎక్కడ తప్పు పట్టకూడదు,
ఎవరిని నేను తప్పుపట్టకూడదు. అసలు యేసయ్య నుంచి నన్ను ఏది కూడా ఎడబాపనేరదు, మరణము కూడా నన్ను ఎడబాపనేరదు. ఆయన గొప్పవాడు, ఆయన నా ఆశ్రయదుర్గం అని ఈ వచనాల్లో నిలబడిందామె. ఎవరైనా అట్లా నిలబడతారండి? చచ్చిపోయిన ఇంటికాడికి వెళ్ళి ఎన్ని వాక్యాలు చెబితే వాళ్ళు ఏడుపు ఆపుతారు ఎవరన్నా? ఎన్ని వచనాలు చెబితే ఏడుపు ఆపుతారు? అసలు ఆమె రోమా 8:35 నుంచి 39లో నిలబడి ఉంది. అసలు మరణమైనా కూడా నన్ను ఎడబాపనేరదు. యేసయ్య దగ్గర నుంచి ఆయన మీద విశ్వాసాన్ని చెదరగొట్టలేదు, నా దర్శనాన్ని చెదరగొట్టలేదు, నా పిలుపుని చెదరగొట్టలేదు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే రోమా 8:35 నుంచి 39 వచనాల్లో ఏది కూడా యేసయ్య నుంచి నన్ను ఎడబాపనేరదు, అది నా పిల్లల మరణమైనా నా భర్త మరణమైనా అని ఆమె భీష్మించుకొని దేవుని వాక్యం ద్వారా గట్టిగా నిలబడి ఉంది. విశ్వాసంలో నిలబడి ఉంది. ఆమె హృదయాన్ని సైతాన్ కదిలించలేకపోతున్నాడు, ఆమె దర్శనాన్ని సైతాన్ చెదరగొట్టలేకపోతున్నాడు. ప్రియులారా చూడండి ఎంత కమిట్మెంట్తో వాళ్ళు పనిచేశారు. ఆయనేమో ప్రాణం పోగొట్టుకున్నాడు, పిల్లలిద్దరు ప్రాణం పోగొట్టుకున్నారు. కుటుంబంలో ఉన్న కన్న పిల్లలు ఇప్పుడే ప్రార్థనకి వెళ్ళి వస్తారనుకున్న వాళ్ళు కాలిపోయారని చెప్పినప్పుడు ప్రియులారా మరి దాన్ని తట్టుకోవటానికి ఆమెకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యాన్ని ఆమె పట్టుకుంది ప్రియులారా. అంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే త్యాగం ఒకటి కనబడుతుంది, రెండోది ఏం కనబడుతుందంటే విశ్వాసం కనబడుతుంది. ఎవరి మీదమ్మా విశ్వాసం? మన విశ్వాసం ఎట్లాంటిది? దేవుడు ఇస్తేనేమో దేవుడు చాలా చేశాడని చెబుతాం, ఇవ్వలేదనుకోండి ఏం చెబుతాం? ఎంత ప్రార్థన చేసినా ఏమి. ఒక ఆమె అంటా ఉంది, అమ్మ నీకు ఎట్లుందా మార్గం? ఏం ప్రయోజనం, ఏమి తగ్గట్లా. ఎన్నిసార్లు చేసావండి పాస్టర్ గారు? ఏమి తగ్గల, అట్టాగే ఉంది అంతే. అట్లాగే ఉందా? ప్రార్థన చేస్తలేమ్మా అంటే ఏమీ ఉపయోగం లేదు, కొద్దిగా గట్టిగా చెయ్యి, గట్టిగా చేయి నువ్వు కొద్దిగా అని చెప్పేసి అంది. ప్రియులారా మనం ఏంటంటే మనకి విశ్వాసం ఉండదు, గిశ్వాసం ఉండదు. అది ఒక రకమైనటువంటి స్పిరిట్ అనమాట. మనదంతా స్వార్థం అనమాట. మనకేంటంటే విశ్వాసంలాగా కనబడేది అది, కానీ విశ్వాసం కాదు, అది మనది. మనకి ఏదైనా ప్రయోజనం ఉంటే దేవుడు గొప్పవాడు అంటాం, ప్రయోజనం ఏమైనా లేకపోతే ఎందుకు దేవుడు ఎట్టు చేశాడు. ఒక ఆమె అంటుంది నాతో, నేను నా ఇంత వయసులో ప్రభువుని నమ్ముకున్నా, నేను అన్ని జనుల నుంచి ప్రభువుని నమ్ముకున్నా. వాళ్ళ అబ్బాయి వచ్చి అడిగాడంట, నేను కావాలా నీకు యేసయ్య కావాలని అడిగాడంట. ఏమడిగాడంటమ్మా? నిన్ను ఎవరైనా అడిగారు అట్లాగా? ఒకవేళ మీ ఆయన అడిగాడు అనుకుని, నేను కావాలా నీకు యేసయ్య, నువ్వే కావాలయ్యా అంటావు నువ్వు, అది నీ విశ్వాసం. అతను ఎగిరెగిరి తంతనగా నువ్వే కావాలి, అది నీ పరిస్థితి. నిన్ను అడిగాడు అనుకో మీ ఆయన, నీకు నేను కావాలా యేసయ్య కావాలా అని అడిగావు అనుకోండి, నువ్వేమంటావు? నాకు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను ఒకటే, నువ్వు తన్నినా నేను ఏడకపోను, నీ కాడే ఉంటా అని నువ్వు అంటావు. ఆమెను అడిగారంట ఏమని, నేను కావాలా నీకు యేసయ్య కావాలా తేల్చుకుంటే ఆమె చెప్పింది నాకు యేసయ్య కావాలని. వాళ్ళ అబ్బాయికి చెప్పిందంట. ఒక్కసారి గతుక్కుమన్నాడు, ఏంది మా అమ్మ ఎట్టనేసిందే, ఏంది ఎట్టనేసిందే అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? లేదురా యేసయ్య తర్వాత నువ్వు అని చెప్పిందంట. ఆమె అంటుంది తర్వాత చాలా శోధనల్లో నిలబడింది, అయిపోయింది. కొద్ది రోజులు అయిన తర్వాత ఆమెకు ఆరోగ్యం బాగపోతే అంటుంది కదా, నేను ఇన్ని పనులు చేశాను కదా, నేను ఇంత నిలబడ్డాను కదా, నాకు ఎందుకు ఆరోగ్యం పాడైపోయింది, దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పు అంటున్నా. ఆ విశ్వాసం అంతా ఏమైపోయింది? పోయింది. ఆ విశ్వాసం అప్పుడున్నది పోయింది, అప్పుడున్న దాంట్లో నిలబట్లా. వీళ్ళు విశ్వాసం ఎట్లాంటిదని త్యాగం, మనిషి కాలిపోయిన చెదరని విశ్వాసం ఆమె కలిగి ఉంది. మనిషి కన్న పిల్లలు కాలిపోయారా బాబు, వీళ్ళు కాలి చేశారా బాబు అంటే భారతదేశం మీద ద్వేషం రాని విశ్వాసం ఆమె కలిగి ఉంది. భారతదేశం మీద కోపం లేదు, చంపిన వాళ్ళ మీద కోపం లేదు, అటువంటి దర్శనాన్ని ఆమె కలిగి ఉంది. నేను ఆస్ట్రేలియా వెళ్ళను, నేను నా పిల్లలు భర్త సేవ చేసిన ఆ సేవనే నేను చేస్తాను, చచ్చిపోయేదాకా ఏడే ఉంటానని ఒక విజన్లో ఆమె నిలిచి ఉంది. ప్రియులారా
రోమా 8:35-39, మరణము కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపనేనదు అనే ఆ వచనాన్ని పట్టుకుందామె. వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలిద్దరు శవపేటికల ముందు నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ భూస్థాపన కార్యక్రమంలో ముందుకెళ్తుంటే అందరూ ఏడుస్తుంటే, ఏడవబాకండి, నా పిల్లలు నా భర్త దేవుని కౌగిల్లో ఉన్నాడు, ఈయన ఆధునిక స్టెఫన్ అని చెప్పింది. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. ఆధునిక స్టెఫను వాళ్ళ అమ్మాయిని అడిగారు, అమ్మా మీ నాన్న నీ తమ్ముళ్ళు ఇద్దరు చనిపోయారు కదా అంటే, 13 సంవత్సరాల ఆ పాప ఏం చెప్పిందో తెలుసా? తన కొరకు చనిపోవటానికి నా తండ్రిని దేవుడు యోగ్యుడిగా ఎంచినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పింది. నా తండ్రి తన కోసం చనిపోవటానికి దేవుడు మా నాన్నని యోగ్యుడిగా ఎంచాడు. ఎంత మాట అండి అసలు ఇది! 13 సంవత్సరాల అమ్మాయికి అంత గ్రహింపు ఉంటుంది అసలు? మనకి 80 ఏళ్ళు వచ్చినా రక్షణే తెలియదు మనకు అసలు. 80 ఏళ్ళు వచ్చినా రక్షణ అంటే ఏందే, మారు మనసు అంటే ఏందే అంటే మనం 80 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా అసలు దేవుని గురించిన లైట్ ఎలగలా నీ హృదయంలో. ఆమె అంటుంది 13 సంవత్సరాల వయసులో, అమ్మా మీ నాన్న చనిపోయాడు, మీ తమ్ముళ్ళు ఇద్దరిని ఇట్లా కాల్ చేశారు, నీకు బాధ లేదా అంటే, ఆమె చెప్తుంది తన కోసం చావటానికి నా తండ్రిని యోగ్యుడిగా దేవుడు ఎంచినందుకు, ఆ గొప్ప కృపను మా నాన్నకి ఇచ్చినందుకు నేను దేవునికి కోట్ల కొలదిగా స్తోత్రాలు చెబుతున్నానని చెప్పిందండి. చప్పలు కొట్టి మనం దేవుని మహిమపరుద్దాం ప్రియులారా. అసలు పిల్లలు కూడా ఎట్లున్నారు చెప్పండి? పిల్లలు ఎట్లున్నారు? పవర్ఫుల్గా లేరు. వాళ్ళ భార్య ఎట్లుంది? జుట్టెర పోసుకొని ఏలబడి ఏడవల. ఆమె ఏం చేసిందంటే సవాలుకరమైనటువంటి శోధనలో కూడా దేవుని వాక్యాన్ని హత్తుకొని విశ్వాసం చెదరకుండా నిలబడింది ప్రియులారా. దర్శనాన్ని పట్టుకొని నిలబడింది ప్రియులారా. మొదటిది వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది. రెండోది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆమె తన విశ్వాసాన్ని పట్టుకొని ఎక్కడ యేసయ్య మీద చెక్కు చెదరకుండా విశ్వాసం కానీ, ప్రేమ కానీ, భక్తి కానీ, నీతి కానీ ఎక్కడ తన బ్యాలెన్స్ తప్పకుండా ప్రియులారా, కావాలని క్రూరంగా తన బిడ్డలను చంపేశారని తెలిసినా కూడా ఎక్కడ చెదిరిపోకుండా నా కుటుంబాన్ని దేవుడు ఈ విధమైనటువంటి కృపతో నింపినందుకు స్తోత్రాలని చెబుతున్నారు వాళ్ళు భూస్థాపన కార్యక్రమంలో. నా పిల్లల్ని హతసాక్షులు చేసినందుకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేస్తుంది. నా భర్తను హతసాక్షులు చేసినందుకు స్తోత్రాలని ఏం చేస్తుంటే, మా తమ్ముళ్ళని మా నాన్నని నీకోసం చనిపోవటానికి యోగ్యులుగా నువ్వు ఎంచినందుకు స్తోత్రాలని ఆ పిల్లలిద్దరూ కూడా ధైర్యం, ఆ అమ్మాయి వాళ్ళమ్మ ధైర్యముగా కన్నీళ్లు లేకుండా ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ కూడా బోర్న ఏడుస్తూ ఉన్నారు. మీరు ఏడవద్దు, మా నాన్న అమ్మ, మా నాన్న నా తమ్ముళ్ళు దేవుని కౌగిల్లో ఉన్నారు, నా భర్త నా పిల్లలు దేవుని కౌగిల్లో ఉన్నారని చెప్పేసి ఆమె ఎంతో ధైర్యంగా ప్రియులారా, భారతదేశం మీద నాకు కోపం లేదు, భారతీయులని నేను ఎవరిని మరి ద్వేషించట్లేదు, అయితే నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరి కోసం నా భర్త చనిపోయాడో, ఎవరి కోసం నా పసిబిడ్డలు చనిపోయారో ఆ యేసయ్యను భారతీయులందరూ తెలుసుకోవాలని మాత్రమే నేను కోరుకున్నానని చెప్పింది. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం ప్రియులారా. ప్రియులారా చూడండి, త్యాగము ప్రియులారా. మరి ఆయనేమో త్యాగం చేశాడు, వాళ్ళ కుటుంబము ప్రాణం ఇచ్చేసాడు, ఆమెమో విశ్వాసాన్ని పట్టుకొని ఉంది. వీళ్ళ జీవితంలో మనకు కనబడుతుంది ఏంటంటే, వాళ్ళు కలిగి ఉన్నటువంటి దర్శనం కోసం త్యాగానికి సిద్ధపడి ఉన్నారు, గట్టిగా పట్టుకునే విశ్వాసాన్ని కూడా కలిగి ఉన్నారు. ప్రియులారా ఈ రెండిటితో మతోన్మాదాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. మతోన్మాదాన్ని ఎదుర్కొన్నారు. భారతదేశంలో వాళ్ళని చంపినోళ్ళు వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు? వాళ్ళు ఏం సాధించారు? పాపాన్ని మూట కట్టుకున్నారు, ప్రయోజనాన్ని ఏం పొందలేకపోయారు. వీళ్ళు మాత్రం చరిత్రలో నిలబడిపోయారు. భారతదేశమే కాదు ప్రపంచానికి స్ఫూర్తి నింపారు కుటుంబం. గ్రాహం స్టెయిన్స్ గారి గురించి ప్రపంచం అంతా చెప్పుకుంది, ఆయన ద్వారా రేపబడ్డారు. ప్రియులారా ఇంతమంది త్యాగం చేసి, ఇంతమంది నీకోసం చనిపోయి, ఇన్ని పసి ప్రాణాలు నీకోసం పోతే ఈరోజు భారతదేశంలో సువార్త నిలబడి ఉంది, ఈరోజు భారతదేశంలో సేవ జరుగుతూ ఉంది. ఇంతమంది కష్టపడి పనిచేశారని నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని యేసయ్యకి ఎందుకు ఇవ్వకూడదు? ఈ రాత్రి మతోన్మాదులు ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి ఈరోజు పరిచర్య చేస్తున్నారు సేవకులు. నీకు తెలియట్లేదా? ఎవరు ఎప్పుడు ఎలాగూ దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో
భారతదేశంలో సేవ జరుగుతున్న మాట నీకు అర్థం అవ్వట్లేదా? సోషల్ మీడియాలో మనకు కనబడట్లేదా? ప్రియులారా, కాబట్టి నా ప్రియులారా, నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. భవిష్యత్తు రోజుల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు క్రైస్తవ సంఘం మీదకి రాబోతూ ఉన్నాయి. భారతదేశంలో క్రీస్తును కలిగి ఉండేటువంటి వాళ్ళ మీదకి శోధనలు రాబోతూ ఉన్నాయి. చట్ట సవరణలు చేసి మరి అనేక విధాలుగా క్రైస్తవాన్ని అణిచివేయటానికి సంస్కరణలు చేస్తూ ఉన్నారు, ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, నీ విశ్వాసాన్ని నువ్వు వృద్ధి చేసుకోవాలి. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, మన త్యాగం ఏ స్థాయిలో ఉంది, వాళ్ళ స్థాయి ఎట్లా ఉంది, వాళ్ళ దర్శనం ఎట్లా ఉంది, మన దర్శనం ఎట్లా ఉంది, పోల్చుకో. ప్రియులారా, నువ్వు దేవుని కోసం ఏం చేసావు? నువ్వు దేవుని కోసం ఏం నిర్ణయం చేసావు? నీ భక్తి ఎలా ఉంది? నీ దర్శనం ఏది? నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని విడిచిపెట్టే దర్శనాలు వస్తున్నాయి నీకు. దేవుని పరిచర్యకు తిరుగుబాటు చేసే దర్శనాలు వస్తున్నాయి. సేవకులను వ్యతిరేకించే దర్శనాలు నీకు వస్తూ ఉన్నాయి. దర్శనాన్ని విడిచిపెట్టే దర్శనాలు, దేవుని పనిని మర్చిపోయే నడక మనం నడుస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మన కోసం త్యాగం చేసిన వారిని గుర్తుపెట్టుకుందాం. రోషంతో మనం దేవుని ఎదుట సరిచేయబడదాం. ప్రియులారా, ఇంతమంది ఈ విధంగా నా కోసం మరణించారా అని నువ్వు గుర్తు తెచ్చుకో. నీ జీవితాన్ని దేవుని చేతులు పెట్టుకో. మిషనరీల గురించి నువ్వు చదువుకో, నీలో భారం ఏర్పడుతుంది. ప్రియులారా, వాళ్ళు మిషనరీల గురించి చదివి భారాన్ని పొంది భారతదేశం కోసం త్యాగం చేశారు. ఒక స్టెఫను చనిపోతే పౌలు లేపబడ్డాడు. ఈరోజు భారతదేశంలో అనేక మంది మిషనరీలు చనిపోయారు. భారతదేశంలో పౌలులుగా అనేక మంది పౌలులు లేపబడుదురు గాక. భారతదేశంలో అనేక మంది దేవుని కోసం విశ్వాస వీరులు లేపబడుదురు గాక. కాబట్టి నా ప్రియులారా, దేవుడు నిన్ను ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడన్న సంగతి నువ్వు గమనించి నీ ఆలోచనలను, నీ అభిప్రాయాలను సరిచేసుకొని నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టు. ఎంతకాలం ఈ లోకంలో మనుషులు బతుకుతారో తెలుసా? కరోనా వేవ్ స్వింగ్ మీద ఉంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నాకు నా పెళ్ళానికి ఏమి దిగులేదు అంటాడు. అదేందిరా, రెండు వేసుకున్నాం ఇద్దరమే. ఏంటి అంట? డోసులు రెండు వేసుకుని నాకు నా పెళ్ళానికి ఏమి దిగులేదు అన్నాడు. వారి దుంపదేగా, దగ్గుతున్నారా బాబు, నీకు దండం పెడదాం, మాస్క్ వేసుకో, ఏం దిగలేదు అంటున్నాడు. గవర్నమెంట్ ఏం చెప్పింది తెలుసా? 2కు కుదరదు నాయన, 3ది వేసుకోండి. 3ది వేసుకున్నాక మళ్ళీ ఇది ఇంకొక వైరస్కు ఉన్న లక్షణం ఏంటంటే అది ఒక రూపంలో వస్తే వాళ్ళు ఎదుర్కొన్నారని రూపం మార్చుకొని వచ్చింది. అప్పుడు 3వది కాదు 4వది వేసుకోండి అంటారు వాళ్ళు. సంవత్సరానికి ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక దానికి జంపు జిలాని మాబు సుబాని. ప్రియులారా, ఎంతకాలం అండి? నేనేం వ్యాక్సిన్కి విరోధం కాదు, వ్యాక్సిన్కి నేను వ్యతిరేకం కాదు. ప్రియులారా, దేవుని శక్తి మీద మీరు ఆధారపడటం నేర్చుకోండి. దేవుని వైపు చూడటం నేర్చుకుందాం. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నాకేం దిగులేదు, నాకెందుకు దిగులో, 2 పడ్డాయి. ప్రియులారా, 2 పడ్డాయి అని ఆయన దిగులు లేదంటున్నాడు. అది కాదు, నాకు నా దేవుడు ఉన్నాడు, నాకేం ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే దేవుని చిత్త ప్రకారం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా జరిగితే ఎవరి ప్రకారం జరిగిద్ది? దేవుని చిత్త ప్రకారం జరిగిద్ది. ఏం పర్వాలేదు. ఈ ఉన్నంతకాలం దేవుని కోసం బతుకుదాం, మారు మనసు పొందుదాం, దేవుని పరిచర్యలో కొనసాగుదాం, సేవకులు చెప్పినట్టుగా మనం చేద్దాం, క్రమంలో ఉందాం, పరిచర్య ధర్మాన్ని జరిగిద్దాం. అప్పుడు దేవుడు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసులారా అని చెప్పేసి నీకు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎటు చూసిన భయంకరమైన మోసం. దేవుని సేవకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటున్న రోజులు ఇవి కాదా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు. అన్ని జనుల్లో నుంచి కొంతమంది హిందువుల్లో నుంచి రక్షించబడ్డారు. హిందువుల్లో ఒక ప్రధానమైనటువంటి మాట ఏమిటంటే బొట్టుకు చాలా వాల్యూ ఉంటుంది, బొట్టుకి చాలా విలువ ఉంటుంది. ఎక్కడ? హిందూ సహోదరుల్లో బొట్టు భర్తను సూచిస్తూ ఉంది, బొట్టు దేవతను సూచిస్తూ ఉంది. ఇంటికి ఎవరైనా మరి స్త్రీలు వస్తే ఎదురుగా వెళ్ళి బొట్టు పెడతారు. ఎందుకు పెడతారంటే, హైందవ్యంలో వాళ్ళు ఎందుకు పెడతారంటే, మరి ఇంటికి మరి ఒక దేవత వచ్చింది అన్నట్లుగా వాళ్ళు నమ్మకంతో పెడతారు. ఒక మరి విష్ణువు భార్య వచ్చింది, లేకపోతే శివుని భార్య అయిన పార్వతి వచ్చింది అనేటువంటి ఆ దృష్టితో వాళ్ళు బొట్టు పెడతారు. బొట్టుకు చాలా విలువ ఉంటే మరి దాని దగ్గర ఏమైందంటే, అన్ని జనుల్లో నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు క్రైస్తవులోకి వస్తే బొట్టు తీయాల్సి వస్తుంది,
ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, ప్రార్థనలకు వద్దంటున్నారు. యేసయ్య అంటే ఇష్టమే, కానీ బొట్టు దగ్గర మాత్రం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెబితే కొంతమంది ఏం చేశారంటే, దైవజనులు, పెద్దలు, మరి దైవ నడిపింపు కలిగినటువంటి వారు ఏం చేశారంటే ప్రియులారా, మరి అన్ని జనుల నుంచి వచ్చే వాళ్ళని ఆటంకపరచొద్దని మరి బైబిల్ కొన్ని ముఖ్యమైనవి, గొంతు పీసికి చంపిన వాటిని తినకూడదు, రక్తమును తినకూడదు, విగ్రహారాధన చేయకూడదు అనే వాటిని తప్ప, ఈ ఆవశ్యకమైన వాటిని తప్ప మిగిలిన వాటి విషయంలో వాళ్ళని కొద్దిగా చూసి చూడనట్టుగా వెళ్ళండి అని చెబితే, దాన్ని బట్టి మరి ఆ సేవకులు ఏం చెప్పారంటే, మరి మీరు బొట్టు అనేది పెట్టుకుంటే ఒకవేళ పెట్టుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతుండే, మీరు ఏం చేస్తారంటే రౌండ్ బొట్టు పెట్టుకుంటే మరి అది ఒకవేళ విగ్రహారాధన అనుకుంటారేమో అని మీకు డౌట్ వస్తే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యగారు సిలువ బొట్టు పెట్టుకోండి అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఎవరికి? మనకు కాదు, మీరు కాదమ్మా, వాళ్ళకి. వీళ్ళందరూ ఏం చేశారంటే, పాస్టర్ గారు సిలువ బొట్టు పెట్టుకోమన్నాడు, అసలు ఈయన పాస్టర్ గారేనో అని వీడియోలు చేయటం మొదలుపెట్టారు. వీళ్ళకి కాదు చెప్పింది, వీళ్ళు బొట్టు పెడతారు కానీ బొట్టు పెట్టుకోరు వీళ్ళు. వాళ్ళు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, పెద్దవాళ్ళు యేసయ్య అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, బొట్టు దగ్గర మాత్రం తీసే బాకవే, నీకు దండం పెడతానని అంటున్నాడంట ఆయన. వాళ్ళకి చెబుతున్నాడు ఏమని, అమ్మా నువ్వు రౌండ్ పెట్టుకుంటే విగ్రహారాధన అయిపోతుందని నువ్వు బాధపడతా ఉంటే, రౌండ్ బదులు ఏం పెట్టుకోమన్నాడు? సిలువాకారంలోనే పెట్టుకుంటే చూసిన వాడికి రే నేను యేసయ్య బిడ్డని అని స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ నా భర్త చూస్తే పర్వాలేదు, నా భార్య బొట్టు పెట్టుకుంది, నా క్షేమాన్ని కోరుకుంటుంది, పర్వాలేదని అనిపిస్తుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, పెట్టుకోమంటే పాస్టర్ గారు బొట్టు పెట్టుకోమన్నాడు, అసలు ఈయన పాస్టర్ గారు కాదని ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటూ భయంకరంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది ప్రియులారా. కాబట్టి మనం ఇతరులను విమర్శించడం కన్నా కూడా మనల్ని మనం విమర్శించుకోవడం ఎప్పుడైనా మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నా ప్రియులారా, మనము వ్యర్థమైన వాటి వైపు వెళ్లకుండా నీ పరిధిలను వాటి గురించి ఆలోచించేవాళ్ళు సంస్కర్తలు, వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ జ్ఞానం వేరు, వాళ్ళ పరిధులు వేరు. మనం వాటి గురించి ఆలోచించకుండా ఆయన స్థాయిని మర్చిపోయి ఆయన అట చేయమన్నాడు అని నీ స్థాయికి మించి నువ్వు మాట్లాడకూడదు. ఎవరిని నోరుదారి దేవుని సేవకుల్ని ఒక్క మాట కూడా మనం అనకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సేవకుల్ని నోరు జారే స్వభావం నీలో ఉంటే మార్చుకో. దేవుని యొక్క శిక్షకు నువ్వు గురవుతావు. నోరు జారకూడదు. దేవుని సేవకులు నాకు చెప్పారు, దేవుని సేవకులు ఎవరి గురించి అయినా నువ్వు తప్పుగా మాట్లాడాల్సి వస్తే మాట్లాడకుండా ఉండకూడదు, మాట్లాడాలి తప్పకుండా అనే పరిస్థితులు వస్తే నువ్వు అట్లా మాట్లాడటం కంటే చనిపోవటం మంచిదని చెప్పారు నాకు. అంటే అంత సీరియస్గా దేవుడు కన్సిడర్ చేస్తాడంట. మనం ఎవరికి వ్యతిరేకంగా దేవుని సేవకులు విరోధంగా మనం మాట్లాడకూడదు. ఇంతమంది త్యాగాలు చేశారని గుర్తుపెట్టుకొని నీ రక్షణను నువ్వు సరిచేసుకో, నీ దర్శనాన్ని నువ్వు సరిచేసుకో, నీ విశ్వాసాన్ని నువ్వు సరిచేసుకో, ప్రభు కోసం బ్రతుకు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలు. అందరం ఆశీర్వాద ప్రార్థన సమయానికి మనం వచ్చాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమై ఒక్కసారి ఆకాశం చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశం చేతులెత్తుదాం ప్రియులారా. భారతదేశంలో ఎటువంటి వ్యక్తులు ఎటువంటి దర్శనం కలిగి పనిచేశారో నువ్వు చూసావా? ఎంతమంది పరిశుద్ధుల త్యాగమో మనం అనుభవిస్తున్న ఈ సేవ. ఇప్పుడు మేము చేసేది కాదు బిడ్డ, ఇప్పుడు మనం చేసేది కాదు. ఎంతో మంది రక్తము చిందించారు ఈ దేశపు నేల మీద, ఎంతో మంది కన్నీళ్లు విడిచారు, ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోయారు. ప్రార్థిద్దాం. పసిపిల్లలు కూడా కాలిపోయారు. నీ కోసం ప్రార్థిద్దాం. భారతదేశమా స్తోత్రమయ్యా. పసిపిల్లలు 6 సంవత్సరాల పిల్లవాడు అందరం ప్రార్థిద్దాం. మంటల్లో కాలుతూ కేకలు వేశాడు, యేసయ్యా ఈ దేశాన్ని రక్షించు అని కేకలు వేశారు వాళ్ళు.
నీకోసం అవును వాళ్ళు చనిపోతూ ప్రార్థన చేశారు. అవునయ్యా. నామకార్థంగా మేము ఆ సంఘం ఈ సంఘం అనుకుంటూ స్తోత్రం. రక్షణ లేకుండా బతుకుతున్నావా తమ్ముడు? అవును. అన్నా స్తోత్రం. ఇది నీకు న్యాయం కాదన్నా. నీకోసం ఎంతో మంది పరిశుద్ధులు స్తోత్రం. మిషనరీలు త్యాగం చేశారన్నా. చంపబడటానికి కూడా ఇష్టపడ్డారు. ప్రాణమును సైతం దేవుని పరిచర్య కోసం పౌలు భక్తుడు లెక్క చేయలేదని అపోస్తలుల కార్యాలు 20లో రాయబడి ఉంది. స్తోత్రం. లేఖనాల్లో నిలిచిన జీవితం అది. ఈరోజు నీ జీవితం, నీ నిర్ణయాలు ఎట్లున్నాయి? తన భర్త పిల్లలు మతోన్మాదుల చేతిలో క్రూరంగా కాల్చబడ్డారని తెలిసినప్పుడు ఆమె విశ్వాసాన్ని ఎలా పట్టుకుంది? దేవుని కోసం నా పిల్లలు నా భర్త చంపబడటానికి యోగ్యులని ఎంచబడినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పారండి వాళ్ళు. స్తోత్రం. స్తోత్రమయ్యా. వీరులు, yes. దేవుని కోసం బ్రతికిన శూరులు. స్తోత్రం. దేవుని కోసం బ్రతకాలి తమ్ముడు. స్తోత్రం. నీ దర్శనమేది? నోరు తెరిచి నీ భారం ఏది? నోరు తెరు. నీ త్యాగం ఏది చెల్లి? స్తోత్రం దేవా. నీ యవ్వన కాలంలో నువ్వు దేవుని కోసం ఎందుకు నిలబడలేకపోతా ఉన్నావు? స్తోత్రం. అయ్యా, స్తోత్రమయ్యా. నీ కోసం బ్రతికే ఆత్మ అవును మా మీదకి రానివయ్యా. అయ్యా. స్తోత్రం. అయ్యా, నన్ను మన్నించు. మా విశ్వాసములో పదును లేదు ప్రభువా. అవును ప్రభు. మా అవసరాల కోసమే విశ్వాసం అనుకుంటున్నామయ్యా. yes. ఆ పరిధి మేము దాటి రాలేకపోతున్నాం ప్రభువా. అవునయ్యా. వాళ్ళు తమ సర్వస్వాన్ని త్యాగం చేసే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అవును. ఎస్, స్తోత్రం. తమ జీవితాలను త్యాగం చేసి మనుషుల రక్షణ కోసం పనిచేశారు. అవునయ్యా. ఏది నీ త్యాగము? ఏది నీ సాక్ష్యమో? ఏది నీ నిర్ణయమో? చేతులు ఆకాశం వైపెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు ఈ రాత్రి. దేవుడు నీకు ఆలోచనలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని సవాల్ చేస్తా ఉన్నాడు. స్తోత్రం. నీ దర్శనాన్ని ఈ కుటుంబ దర్శనం సవాల్ చేయట్లేదా? నీ దర్శనాన్ని వాళ్ళ విశ్వాసం సవాల్ చేయట్లేదా? స్తోత్రం. ఈ రాత్రి సరి చేయబడదాం ప్రియులారా. మన్నించు. దేవుని మార్గాలను విడిచిపెట్టి తిరగొద్దు. ఆత్మీయంగా పురికొల్పడదాం ఈ రాత్రి. ఈ సంవత్సర ప్రారంభంలో అవును. దేవుని బలాన్ని పొందు. స్తోత్రం. యేసయ్యా, దేవానికి వందనాలు. వెళ్ళాల్సిన మార్గాన్ని మరిచిపోయామయ్యా. అవును ప్రభు. విమర్శన మార్గంలో బయలుదేరాము. అవును. భారం లేని బతుకులైపోయినాయి అయ్యా. స్తోత్రం. అయ్యా, ఈ రాత్రి మాకు సహాయం చేయయ్యా. ఈ రాత్రి నన్ను దాటిపోవద్దయ్యా. మమ్మల్ని వెలిగించండి. ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతానో తెలియదు. వెలిగించండి అయ్యా. నీకోసం నా జీవితం ఉపయోగపడినట్లుగా అవును. నన్ను అభిషేకించవా ప్రభు ఈ రాత్రి. దీవించు ప్రభు. అయ్యా, నన్ను ఈ రాత్రి దర్శించవా ప్రభువా. స్తోత్రం అయ్యా. యేసయ్యా, దేవానికి వందనాలు. సహాయం చేయండి. స్తోత్రం. కృప చూపించండి నాయనా. స్తోత్రం. కనికరించండి అయ్యా. దేవానికి వందనాలు. దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. స్తోత్రం. నీ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా అందరి జీవితంలో జరిగించండి. మా గ్రామం దేవుని రాజ్యములో రేపు మేము చూచుదుము గాక. ఆమేన్. గ్రామాన్ని పట్టుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. వెండి బంగారములను మేము ఆశించట్లేదు ప్రభువా. నశించిపోతున్న ఆత్మలను మేము అడుగుతున్నాము. మా దేశాన్ని కదిలించే దానియేలు ఆత్మను మా మీదకి రానివ్వండి ప్రభువా. బబులోను కదిలించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద ఉన్న ఆత్మ ఈ రాత్రి మా యవ్వనుల మీదకు వచ్చును గాక. ఈ రాత్రి మా బిడ్డల మీదకు వచ్చును గాక. మా కుటుంబాల మీదకి దేవుని శక్తి దిగి వచ్చును గాక. వ్యర్థమైనవి కాల్చివేయబడును గాక. దేవా, త్యాగంతో వాళ్ళు జీవించారు ప్రభువా. చిన్ననాటి నుంచే దర్శనాన్ని పొంది వాళ్ళు బ్రతికారు ప్రభువా. వాళ్ళు విన్న ప్రసంగాలు వాళ్ళని మిషనరీలుగా చేసేసినాయి ప్రభువా.
ప్రాణత్యాగం చేసేవాళ్ళుగా వాళ్ళని తయారు చేసి నీ ప్రభువా ఎస్ అయ్యా మాకు ఆ విశ్వాసం ఇవ్వండి, దయచేయండి. మాకు లోతైన గ్రహింపునివ్వండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. మా దేశంలో ఉన్న మతోన్మాదం క్రీస్తు ప్రేమ ముందు తల దించును గాక. ఆమేన్. మా దేశంలో ఉన్నటువంటి మత ఛాందసవాదం క్రీస్తు శిలువ శక్తి ముందు అణిచివేయబడును గాక. ఆమేన్. మనిషిని మనిషిగా ప్రేమించే ఆ ప్రేమ అవును. దేశ ప్రజలకు మీరు అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రం. కులము మతమను వేరు చేసే ఆత్మ భారతదేశం నుంచి కొట్టివేయబడును గాక. ఆమేన్. క్రీస్తు శిలువలో ఉన్న ప్రేమ కలిగిన ఆత్మ మనుషులందరి మీదకి దిగి వచ్చును గాక. దేవా సహాయం చేయండి ప్రభువా. దేవా కనికరించు నాయన, కృప చూపించండి. నీ గొప్ప కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. ఈ రాత్రి ఎవరెవరైతే భారం కలిగి ప్రార్థన చేసుకుంటున్నారో వారి జీవితాలు నూతన పరచబడును గాక. ఆమేన్. వారి విశ్వాసం నూతనపరచబడును గాక. వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరుగును గాక. వారి బిడ్డలు మిషనరీలుగా మార్చబడుదురు గాక. ఆమేన్. సహాయం చేయమని ఈ రాత్రి వ్యాధిగ్రస్తులందరిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఏ కుటుంబం ఏ కష్టంలో ఉన్నా వారి కష్టం నుంచి వారిని విడిపించండి. కరోనా వేవ్ 3 థర్డ్ వేవ్ స్వింగ్లో ఉండగా నాయన, ఎక్కడ ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా మా కుటుంబాలన్నిటిపై నీ భద్రతా కవచము, సర్వాంగ కవచము ఉండును గాక. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళకి సమాధానము, నెమ్మది, స్వస్థత ప్రకటిస్తూ, ఆత్మల భారాన్ని ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని తోటి దివ్య మనోహర సహవాసం మనందరికీ తోడై ఉండి భవిష్యత్తు కొరకైన దర్శనాన్ని, భారాన్ని, నడిపింపుని, విశ్వాసాన్ని అనుగ్రహించును గాక. ఆమెన్. 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 పిల్లరా, మీ అందరికీ వందనాలు. మాస్క్ వేసుకోండి. మరి ప్రార్థన అవసరతలు ఉంటే మీరు తప్పకుండా రండి, ప్రార్థన చేస్తాం. బట్ వేర్ యువర్ మాస్క్ అండ్ యూ కెన్ టాక్. మాస్క్ వేసుకొని మాట్లాడుకోండి. ఇట్ ఈస్ బెటర్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన కోడికలో పాల్గొన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరి ఈ విధముగా మనందరితో మాట్లాడి మరి ఆత్మీయంగా పురికొల్పినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రార్థన అవసరతను వారు ప్రార్థన చేయించుకోండి. మీ అందరికీ వందనాలు.